ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. ఆ తర్వాత మనంగా కొద్ది సమయం దేవుని వాక్యం చేత పరిశీలించుకున్న వారిమై ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదామండి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము. మొదటి నుంచి 4 వచనాలు మరి కలిసి ఉన్నాయండి. మనము ఈ 4 వచనాలని మనందరం కూడా మరి కలిపే చదువుదాం. మరి ఎందుకంటే ఇవన్నీ కూడా అయితే నేను యెహోవా వండనిచ్చిన జనములు ఇవి అన్నదాకా నేను చదువుతాను. మరి అక్కడి నుంచి ఎక్కడ పుల్ స్టాప్ లేదు కాబట్టి చివరి వరకు మీరు చదవడానికి ప్రయత్నించండి. మొదటి 2 వచనాలు నేను చదువుతాను, 3, 4 వచనాలు మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పినట్లు యెహోవా వండనిచ్చిన జనములు ఇవి. మరొక మాట కూడా చదువుదామండి. ఈ న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయంలో మరొక మాట కూడా చదువుదాం. ఇరవై 1 నుండి 23 వరకు ఈ యొక్క 3 వచనాలు మాత్రమే చదువుదామండి. నేను చదువుతాను 21వ వచనాన్ని, అంటే ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. ఈ 3 వచనాలు మాత్రమే చదువుదాం. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నేను కొంచెం చదువుతాను, మీ వచనాన్ని మీరు చదవండి. గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనము వలన ఇశ్రాయేలీయులను శోధించుటకై అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను. ఈ యొక్క రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. చాలాసార్లు మనకెవరైనా విరోధులు కానీ, మన శత్రువులు కానీ, మన పగవారు కానీ ఉంటే మనం అసలు తట్టుకోలేమన్నమాట. ఎందుకు తట్టుకోలేమంటే మన పగవాళ్ళు, మన విరోధులు, మన శత్రువులు ఉంటే మనకి ఎప్పుడు కూడా వాళ్ళు ఎలాగుంటారు, మనం బాధించాలనే వాళ్ళు ఉంటారు, అంతే కదా. అందుకని మనకి ఎప్పుడు కూడా ఏమంటే మనకు శత్రువు అనేవాళ్ళు కానీ, పగవాళ్ళు కానీ, మనకి మరి విరోధులు కానీ నాశనమైపోవాలని కోరుతాం. నిజంగానంట నేను బైబిల్ చదువుతూ ఉంటే చాలా విషయాలు నేర్పిస్తున్నాడు అనమాట. మన విరోధులు ఎప్పుడైతే ఉంటారో, మన శత్రువులు ఎప్పుడు ఉంటారో అప్పుడేనంట ఏంటంటే మనకి ఇంకా పోరాటము చేయాలని, ఇంకా అధికముగా మన వారికంటే పై స్థాయికి వెళ్ళాలని మనకు ఆ యొక్క ఆసక్తి కలుగుతుందట. ఎందుకంటే
మన శత్రువు అనేవాడు, మన విరోధి అనేవాడు లేకపోతే మనం ఎప్పుడు కూడా నిమ్మలమ్మగా ఉంటామంట. కానీ మన శత్రువు, మన విరోధి ఉండడం వల్లంట ఎప్పుడు మనము మెలకువ, చురుకుతనాన్ని కలిగి ఉంటామంట. నేను ఒక మాట చెప్తాను. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం ఆగుతలేదు కదా, ఆగుతలేదు, ఇంకా యుద్ధం చేస్తానే ఉన్నారు. వీళ్ళంట ఎందుకు అంటే ప్రపంచంలో మరి అంటే మిలిటరీలో కానీ, ఆయుధాలు తయారీ విషయంలో కానీ వాళ్ళకు మించిన వాళ్ళు లేరట. అందుకనే ప్రపంచంలో ఏ దేశముతోనైనా సరే వాళ్ళు యుద్ధం చేయగలరట. ఏంటి వాళ్ళకంత ధైర్యం అంటేనంట, వాళ్ళు తయారు చేసిన ఆయుధాలే వాళ్ళకంత ధైర్యం అంట. ప్రపంచంలో ఎవ్వరు కూడా అలాంటి ఆయుధాలు తయారు చేయరట, వాళ్ళకున్నంత ఆయుధాలు. ఎందుకు ఇలా తయారు చేస్తున్నారంటే వాళ్ళకి ఎప్పుడు యుద్ధమేనంట. యుద్ధం ఇప్పుడు మొదలైంది కాదట. ఇశ్రాయేలీ ప్రజలకు యుద్ధం ఇప్పుడు కాదట, వాళ్ళకు యుద్ధం మొదటి నుంచి యుద్ధమేనంట. నేను బైబిల్ చదువుతుంటే అందుక ఇశ్రాయేలీలు ఎంత యుద్ధం నైపుణ్యత కలిగిన వారు, ఎందుకు ఇంత పోరాటం చేస్తున్నారు అంటే ఇంత బలం వాళ్ళకి ఎక్కడిదంటే, అసలు ఇశ్రాయేలీ ప్రజలు అనేవారు మొదటి నుంచి కూడా వాళ్ళకి ఎప్పుడూ శత్రువులు ఉంటానే ఉన్నారట. వీళ్ళకి శత్రువులు ఉండడం వల్ల వీళ్ళు ఏమి నేర్చుకున్నారంటేనంట, పోరాటం ఎలా చేయాలో నేర్చుకున్నారట. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం ఎక్కువ చదువుతూ ఉంటాం, సైన్యములకు అధిపతియగు యెహోవా అంటూ ఉంటాం. మన దేవుడే సైన్యాలకి అధిపతట, ఆయనే యుద్ధాలు చేసేవాడట. మనం నమ్ముకున్న దేవుడే యుద్ధాలు చేసేవాడట. అందుకని అంటాడు యెహోవా చేసిన యుద్ధాలు అంటే మన దేవుడు చేసిన యుద్ధాలు, ఎన్నో యుద్ధాలు చేశాడు. దేవుడు యుద్ధం చేస్తాడా అంటే నిజమేనండి. మీ అందరికీ తెలుసు కదా, ఆనాడు ఆషూరు రాజైన సన్హెరీబు యోధావారి మీదకి దండెత్తికి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు హిజ్కియా ప్రార్థన చేశాడు, ప్రభువా వాళ్ళతో యుద్ధం చేయడానికి మాకైతే శక్తి చాలదు కానీ నీవే మా దిక్కు అని. హిజ్కియా ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేశాడో దేవుడు తన దూతను పంపించి 185,000 మందిని పడుకున్న వాళ్ళని పడుకున్నట్లుగానే చంపేశాడు. యుద్ధం ఎవరు చేశారంట? హిజ్కియా ఏమీ చేయలేదు, దేవుడే తన దూతను పంపించి యుద్ధం చేశాడు. ఒక్కొక్క సమయంలో యెహోషువ యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు యెహోవా దూత ఖడ్గము చేత పట్టుకుని నిలబడి ఉంది. అప్పుడు యెహోషువ సాష్టాంగ నమస్కారం చేసి ఆ దూతను ఒక మాట అడుగుతాడు, నువ్వు మా పక్షముగా ఉన్నవాడువా లేక మా విరోధుల పక్షముగా ఉన్నవాడువా అని అడిగితే ఆ దూత అంటది, నేను యెహోవా యుద్ధములు చేయడానికి వచ్చిన వాడిని, నేను దేవుని పక్షంగా వచ్చాను, నేను నీ పక్షము రాలేదు, నీ శత్రువుల పక్షంగా రాలేదు, నేను యెహోవా పక్షముగా వచ్చాను, దేవుడు నన్ను పంపించాడు, ఆయన ఏది చేయమంటే అది నేను చేస్తానంతే. వెంటనే యెహోషువ వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి, అయితే దేవుడు నిన్ను పంపించాడు కాబట్టి ఏది న్యాయమో అది చెయ్యి. అయితే మన దేవుడే యుద్ధములు చేసే దేవుడు అన్నమాట. ఇక దేవుడే యుద్ధములు చేసేవాడు అంటే ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా యుద్ధాలు తప్పవండోయ్. అర్థమైందా? మనం అందరూ అనుకుంటా యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా నెమ్మలముగా ఉండాలనుకుంటామట. ఎప్పుడైతే ప్రశాంతముగా నెమ్మలంగా ఉంటామో అప్పుడు మనం సోమరులం అయిపోతామంట, సోమరతనం వస్తుందట. అర్థమైందా? అందుకని ఎప్పుడు కూడా దేవుని ప్రజల్ని ఈ చురుకుదనంలోనికి తీసుకురావాలి అంటేనట ఎప్పుడు వీళ్ళకి పోరాటం ఉండాలట కదా. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో యెహోవా మోషే చేత కానీ లేక యెహోషువ చేత కానీ కొంతమందిని వీరు వెళ్ళగొట్టలేకపోయారు. యెహోషువ కూడా యుద్ధాలు చేసినప్పుడు వీళ్ళ కనాను దేశంలో ప్రవేశించారు కానీ కనానీయులను అందరినీ జయించలేదు వీళ్ళు. అవునా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అది అవునా కాదనేది మీకే చూపిస్తాను. ఎందుకు అంటే వీళ్ళంట మిక్కిలి బలవంతులంట. అందుకనే వీళ్ళు బలమైన వారు కాబట్టి వీరితో యుద్ధము చేసి వీరిని పూర్తిగా కనాను దేశములో నుంచి వీరిని వెళ్ళగొట్టలేదట. ఎందుకు వెళ్ళగొట్టలేదు అంటేనట ఆనాడు కనానీయులు కూడా చాలా బలమైన వారట. అందుకనే వీరు అక్కడి నుంచి వీరిని వెళ్ళగొట్టలేక కొంతమందిని అక్కడే ఉంచారట. ఎందుకు ఉంచారంటేనంట వీళ్ళు చాలా బలమైన వారట, వీరు చాలా బలమైన వారట. అందుకనే వీళ్ళకట అప్పటికే ఇనుప రథములు ఉన్నాయంట. అందుకనే వీరు వారిని జయించలేకపోయారు.
కొంతమందిని వారు ఉండనిచ్చారు. ఎందుకు ఉండనిచ్చారు అంటేనంట వాళ్ళ గురించి చెప్తాడు. అప్పటికి కనానీయుల్లో అనేక మంది వాళ్ళ రాజ్యంలో స్థిరపడిన తర్వాత వీరు ఇనుప రథములు కలిగిన వారు, చాలా బలమైన వారట. అందుకనే ఆయన ఏమంటాడంటే, వీరు కొండల మీద ఉన్న వారితో యుద్ధం చేశారు కానీ కొండ కింద ఉన్న ప్లేన్ ఏరియాలో అంటే మైదానం ప్రాంతంలో ఉన్నవారిని వీరు జయించలేకపోయారండి. ఎందుకంటే ఈ మైదాన ప్రాంతంలో ఉన్నవారికి ఎక్కువ ఇనుప రథములు, ఎన్నో ఆయుధాలు కలిగి ఉన్నారు కాబట్టి వీరిని జయించలేకపోయారండి. ఆ మాట యెహోషువ గ్రంథంలో చెప్తాడనమాట. ఎందుకు చెప్తాడు అంటే, వారు పూర్తిగా వీరిని ఓడించారా అంటే వీళ్ళు ఓడించలేకపోయారు అంటాడు ఆయన. క్షమించండి, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 19-20 వచనాలండి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనాలు. యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరుచుకొనిరి. అయితే మైదానమందు నివసించు వారికి ఇనుప రథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. మోషే చెప్పినట్లు వారు కాలేబుకు ఎబ్రోను నీయగా అతడు 3 అనాకీలను అక్కడి నుండి పారద్రోలి దాన్ని స్వాధీనపరుచుకొనెను. సరే, వారు మన్య ప్రదేశాన్ని స్వాధీనం చేసుకున్నారు కానీ మైదాన ప్రాంతాలు స్వాధీనం చేసుకోలేకపోయారు. ఎందుకంటే వీళ్ళకి అప్పటికే ఇనుప రథాలు ఉన్నాయి, వీళ్ళు చాలా బలవంతులైన వారు. ఇలాగా దేవుడు కనాను దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చినా కొంతమంది కనానీయులను అక్కడ ఇంకా ఉంచాడనమాట. ఎందుకు ఉంచాడు అంటేనంట, వీళ్ళని అప్పుడప్పుడు వీళ్ళకి రేపడానికి దేవుడు ఉంచాడట, యుద్ధం చేయడానికి ఉంచాడట. వీరిని వెళ్ళగొట్టలేదట. ఎందుకు వెళ్ళగొట్టలేదు అంటేనంట, వీరు నా మార్గమును అనుసరించి నడుచుదురో లేదో అని నేను తెలుసుకోవాలంటే ఈ అన్య జనాంగాల్ని దేవుడే ఉంచాడట. ఎందుకు ఉంచాడు అంటే, అలా లేకపోతే వీరు నన్ను సేవించడం మర్చిపోతారు. సరే, దేవుని బిడ్డలకట కష్టాలు లేకపోతేనంట దేవుణ్ణే వదిలేస్తారట. నేను ఇప్పుడు చాలామంది మన వీధిలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఇంతకుముందు వాళ్ళందరూ గుడికి వెళ్ళేవారు. నేను ఒక నెల రోజుల క్రితం ఒక సిస్టర్ గారిని చూశాను. ఆమె మొక్క నిండా పసుపు రాసుకుని ఇంత బొట్టు పెట్టుకుంది. నేను అడ్లిపోయాను. నేను ఇదేంటిరా, ఈమె దేవుడి గుడికి వెళ్ళేది ఎంత భక్తురాలని చూపించింది, ఈమె ఎలా తయారైంది అనుకున్నాను. ఈరోజు చూశాను, వాళ్ళమ్మ మాలేసింది. నా గుండె ఆగిపోయింది.
వాళ్ళ ఇంట్లో ఎన్ని ప్రార్థనలు చేశారు, వాళ్ళు ఎంత ఎంత భక్తులు, వాళ్ళు వీళ్ళు మానేశారా? ఏమైంది వీళ్ళకి అంటే నిజమే. ఎందుకు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, ఎందుకు అలా చేశారు అంటేనట, ఈరోజు అన్నీ కలిగాయి కదా. యేసుప్రభు ఎప్పుడు కావాలట? లేనప్పుడు యేసుప్రభు కావాలట. కలిగాయి అనుకో, యేసుప్రభుతో పని ఏముందండి? యేసుప్రభు అక్కర్లేదు ఈరోజు. యేసుప్రభు ఎప్పుడంటే వాళ్ళకి జబ్బు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడే యేసుప్రభు కావాలా. ఇవేవీ లేవనుకోండి, అసలు దేవుడే అక్కర్లేదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే ఉన్నారట. వీళ్ళకి అన్నీ సుఖంగా ఉన్నప్పుడంట దేవుణ్ణే మర్చిపోయారట. అవునా? మీకు చూపిస్తాను, ఆ మాట మీకు చూపిస్తాను. 2వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10 వచ్చినవండి. 2:10. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరిగిన తరం ఒకటి పుట్టగా. చూసారా, ఇదట దేవుణ్ణి ఎరగిన తరం ఒకటి పుట్టిందట. అసలు దేవుడే తెలియదట వీళ్ళకి. ఆయన అంటాడు, ఐగుప్తు దేశంలో నుంచి వారిని తీసుకొచ్చిన వాళ్ళ పితరులతో ఎన్నో చేసిన దేవుడు, ఆ దేవుణ్ణే ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారట. ఎందుకు మర్చిపోయారు అంటేనంట, వీళ్ళు కనాను దేశంలోనికి చేరిన తర్వాత కట్టని ఇండ్లను, నాటని తోటలను, ఎంతో విస్తారమైన వాటిని దేవుడు వాళ్ళకి ఇవ్వడం వల్ల అన్నీ సుఖంగా అనుభవిస్తూ వీరు దేవుణ్ణే మర్చిపోయారండి. దేవుణ్ణే మర్చిపోయారట. అంతే కదా. మీకు ఒక మాట చెప్తాను. రోజు మనం వాడుతున్న దేనికైనా సరే, అంటే మన ఇంట్లో కత్తిపేట కానీ చాకు కానీ మనం వాడుతున్నాం అనుకోండి, రోజు వాడే చాకు ఎలాగుంటుంది? మనం పదునెట్టవలసిన పని లేదు దానికి. ఎందుకంటే రోజు కోస్తున్నాం కాబట్టి దానికి అదే పదునెక్కిపోద్ది. పదును పెట్టించి దాన్ని జాగ్రత్తగా ఇంట్లో దాసామనుకోండి, ఒక నెల రోజులో 2 నెలల తర్వాత తీసారనుకోండి, అది జంగట్టేసి దానికి ఉన్న పదునంతా పొద్దు. నేను పదునెట్టే కదా పెట్టాను, ఇప్పుడు ఇలాగ అయిపోయిందంటే దాన్ని ఏం చేయలేదు, మనం వాడలేదు. నిజమే. క్రైస్తవులుగా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలనంట మనకెప్పుడు పోరాటం ఉంటేనే కానీ మనం ఎలా ఉండవట, ఆత్మీయంగా ఉండలేమంట. అందుకనే మన జీవితంలో కొన్ని కష్టాలు, బాధలు, శ్రమలు ఉండడమేనంట ఆత్మీయ జీవితానికి ఎంతో క్షేమాభివృద్ధికరమంట. అంటే మనం ప్రార్థనలో ఉంటాం, బైబిల్ ఎక్కువ చదువుతాం, దేవుని గుడికి వస్తాం, ఇంకెప్పుడు దేవుడి మీద ఉంటుందట ధ్యాస. ఎందుకు ఉంటుంది దేవుడి మీద ఆశ? మనకున్న బాధలు అలాంటివి కదా. మన బాధలు అలాంటివి కాబట్టి మనకెప్పుడు దేవుడు 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 అంటామట. ఏమీ లేదనుకో, హాయిగా ఉన్నామనుకో, ఇప్పుడేం వెళ్తాంలే దేవుడికి, ఇప్పుడేం చేయగలంలే, ఇంక ఇప్పుడేం బైబిల్ చదువుతాంలే, ఇప్పుడేం ప్రార్థన చేసుకుంటాంలే, ఎందుకు వచ్చిందేమా ఇది అంటారు చూసారా, కుండభారం అట కడుపు మీదకి వచ్చిందట. తిన్నది ఇప్పుడు అప్పుడు దాకా వండి కుండలో ఉందట, బరువు దానికి ఉండేదట. ఇప్పుడు దాంట్లో ఒకటి మనం తిన్నాం కదా, ఇప్పుడు ఆ కుండ భారం కడుపుకి వచ్చిందట. ఇప్పుడు కడుపు వచ్చిన తర్వాత కడుపు తిన్నది ఏమంటుందట, పర్లేదులే రేపు చేద్దాం ప్రార్థన, పర్లేదులే రేపు చేసుకొచ్చినా బైబిల్ చదవడం, ఈరోజే చదవాలా, పర్లేదులే, ఇంక ఇప్పుడు ఎలాగైనా నిద్ర వచ్చేస్తుంది కదా, అది ఇక అలసిపోయాం కదా, ఇలా చెప్తూ ఉంటుందట. కొన్ని సమస్యలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఎలాగుంటుంది తెలుసా, ఖచ్చితంగా వాక్యం చదివే పడుకుంటాం, ప్రార్థన చేసే పడుకుంటాం. కారణం ఏంటంటే మనకున్న సమస్యలు, ప్రభా ఇంక తప్పదు, ఇంకా ఎంత నిద్ర రాని ఎంత ఇలా రాని బైబిల్ చదివే నేను పడుకుంటాను, నేను ప్రార్థన చేసుకునే పడుకుంటాను. ఎందుకంటే మనకున్న సమస్యలు. అందుకని మనకు పోరాటం అనేది ఉండడం అనేది క్రైస్తవ జీవితంలో చాలా చురుకుదనాన్ని తీసుకొస్తుంది అన్నమాట. దేవుడిలో మనం ఎంతో ఆత్మీయంగా బలపడడానికి ఈ శ్రమలు, కష్టాలే మనకు చాలా ఆధారం అండి. అందుకనే దేవుని బిడ్డలు అనే వారికి ఈ కష్టాలు, బాధలు, శ్రమలు, బలహీనతలు, అనారోగ్య సంబంధించిన పరిస్థితులు ఇవన్నీ ఉండడం వల్ల మనం ఇంకా దేవుడిలో ఇంకా ఎక్కువగా దేవుడికి దగ్గర అవుతూ ఉంటామట. మీకు ఎన్నోసార్లు చెప్పాను, కష్టాలంట మనిషిని దేవుడికి దగ్గర చేస్తాయట, దగ్గర చేస్తాయట. కష్టాలు లేకపోతేనే మనం దేవుడికి దూరం అయిపోతామంట. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలోని తీసుకెళ్ళిన తర్వాత కూడా కొన్ని జాతులు వారిని దేవుడే వెళ్ళగొట్టనివ్వలేదట. ఎందుకు వెళ్ళగొట్టలేదంటే, వీరు నన్ను సేవిస్తారో లేదో తెలుసుకోవడం కొరకు,
నేను వీరిని ఉండనిచ్చాను అంటున్నాడు ఆయన. దేవుడే ఉంచాడట. అవునా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. దేవుడు వారిని వెళ్ళగొట్టకుండా ఉండనిచ్చాడట. 23వ వచనం, 2వ అధ్యాయము 23వ వచనం. అందుకు యెహోవా ఆ జనములను యెహోవా చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను. ఎవరుండిచ్చారట? దేవుడే ఉండనిచ్చాడట. ఇంతమంది రాజ్యాలు జయించిన తర్వాత ఎంతమందిని జయించారో వారి లిస్ట్ అంతా చెప్తారన్నమాట. ఆ రోజు యెహోషువ చేసిన యుద్ధాలన్నీ కూడా ఎంతమందిని జయించారు, ఎన్ని యుద్ధాలు చేశారు అంటే వాళ్ళ లెక్కంతా చెప్తాడనమాట. ఇంతమందిని వారు జయించారు. కానీ కనాను దేశంలోనికి వచ్చిన తర్వాత మాత్రం వీరు కనానీయులను పూర్తిగా వీళ్ళు జయించలేదు. ఎందుకు జయించలేదు అంటే దేవుడే వారిని ఉండనిచ్చాడట. ఎందుకు ఉండనిచ్చాడు అంటే వీళ్ళకి అప్పుడప్పుడు బాధల్ని కష్టాలని తీసుకురావాలని. అలా తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నా దగ్గరికి వచ్చి నాకు మొరపెడతారు. ఆ తర్వాత నేను వారికి సహాయం చేస్తాను. ఎప్పుడూ నా ప్రజలు నా ద్వారా సహాయం పొందాలి తప్ప, నా ద్వారా వారు నెమ్మది పొందాలి తప్ప, వారంతట వారు ఏదో మేమంతటి మేము సాధించాము అనేది వారికి ఉండకూడదు. కాబట్టి ఈ రోజున దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, కొంతమంది శత్రువులను, పగవారిని, విరోధుల్ని దేవుడే మనకు ఉంచుతాడట. ఎందుకు ఉంచుతాడు అంటేనంట, మనకేమి రావాలట తెలుసా? యుద్ధం చేయడం రావాలట. మనకేమి రావాలని ఉంచాడట తెలుసా? సరే, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ 3వ అధ్యాయంలో ఈ 3వ అధ్యాయం అంటాడు, దేవుడు వారిని ఎందుకు ఉండనిచ్చాడు అంటేనంట ఇలా చెప్తాడు ఆయన. 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలు తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. అదట దేవుడట కొన్ని జనాంగాలను ఉంచాడట వాళ్ళ మధ్య. వాళ్ళ లిస్ట్ అంతా చెప్తాడనమాట. కనానీల్లో ఎవరున్నారు, తర్వాత ఎవరెవరిని దేవుడు ఉంచాడు, వీళ్ళ లిస్ట్ అంతా 3-4 వచనాలు మీరు చదివారు కదా. వీళ్ళందరినీ ఉంచాడట. ఎందుకు వీళ్ళు ఉంచాడు అంటేనంట, వీళ్ళకు యుద్ధము చేయడం నేర్పించాలట. యుద్ధం చేయడం నేర్పించాల. వీళ్ళకి పోరాటం అంటే శత్రువే లేకపోతే వీళ్ళు యుద్ధం ఎలా నేర్చుకుంటారు? వీళ్ళు యుద్ధం చేయడం నేర్చుకోవాలంటే వీళ్ళ శత్రువులు ఉండాలా. వీళ్ళ శత్రువులు ఉన్నప్పుడే వీళ్ళు యుద్ధం చేయడం నేర్చుకుంటారు. మనకు కూడా బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు. సరే, మీరు చూపిస్తాను. 144వ కీర్తన గ్రంథము 144వ కీర్తన 144వ కీర్తన మొదటి వచనమండి. 144వ కీర్తన మొదటి వచనం. నాకు ఆశ్రయ దుర్గముగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. సరే, మన దేవుడు మనకేమి నేర్పిస్తాడట? యుద్ధము నేర్పిస్తాడట, పోరాటము నేర్పిస్తాడట. మనకేంటి? ఇదేంటి దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చాం? ప్రభువా, నాకు యుద్ధాలు కానీ పోరాటాలు కానీ నా శత్రువులు కానీ నాకు పగవాళ్ళు అనేవాళ్లే ఉండకూడదు, నేను ఎప్పుడూ సుఖంగానే ఉండాలా అని మనం దేవుడి దగ్గరికి వస్తే దేవుడు అంటాడట, నీకు సుఖం కాదు కానీ నీకు ఎప్పుడు యుద్ధాలు పోరాటాలు ఎలా చేయాలో నేర్పిస్తాను. నేను నీకు అది నేర్పిస్తాను. ఎందుకు అంటే ఈ లోకములో నువ్వెప్పుడు కూడా ఇలాంటి యుద్ధాలు నువ్వు చేయాలి. అందుకనే క్రైస్తవులుగా, దేవుని యొక్క బిడ్డలుగా మనం యుద్ధం చేస్తామంట. ఎవరితో యుద్ధం చేస్తున్నాం? మీ అందరూ తెలుసు కదా, మన యుద్ధాలన్నీ కూడా శరీర సంబంధమైన మనుషులతో యుద్ధం చేస్తలేదట. మన యుద్ధాలు మన కంటికి కనిపించిన శత్రువుతో యుద్ధం చేస్తున్నామట కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఇలా చెప్తాడు. ఆయన ఏమన్నాడో మీరు చూపిస్తాను. 12వ వచనం అండి, 12వ వచనం 6:12. అనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ
పోరాడుచున్నాము. మన పోరాటం అంతా కూడా శరీర సంబంధమైన మనుషులతో పోరాటం కాదు. మన పోరాటము కంటికి కనిపించిన శత్రువుతో మనం పోరాడుతున్నాం. ఆనాడు ఇశ్రాయేలీలు మోషే కానీ యెహోషువ కానీ వాళ్ళు యుద్ధాలు చేసింది కంటికి కనిపించే శత్రువులతో యుద్ధం చేశారు. కానీ ఈ రోజున మన యుద్ధాలన్నీ కూడా కంటికి కనిపించని వారితో యుద్ధం చేస్తున్నాం. ఏంటి కంటికి కనిపించినది అంటే ఇవి శత్రు యొక్క సమూహములు అన్నమాట. అందుకని మనం చాలాసార్లు దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటాం, ఈ భూమి మీదంట మనకి విరోధులు కానీ మనకు శత్రువులు కానీ మనకు పగవారు అనే వాళ్ళు ఎవ్వరూ లేరట. ఎప్పుడు కూడా మనిషి మనకు శత్రువు కాదు. మనం ఎవరితో యుద్ధం చేస్తాం తెలుసా? వారిలో ఉన్న స్వభావంతో యుద్ధం చేస్తున్నాం అంతే. వారిలో ఉన్న స్వభావం, ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? అది సాతాను యొక్క స్వభావం. అందుకనే వారు చేసే క్రియలను బట్టి వాళ్ళతో యుద్ధం చేయవలసి వస్తుందే తప్ప వారెప్పుడూ మనకు శత్రువులు కారు. అందుకని మనుషులు మనం ఎప్పుడూ ద్వేషించం, కానీ ఆ మనిషిలో ఉన్న సాతాను యొక్క శక్తులతో యుద్ధం చేస్తూ ఉంటాం. అందుకని యేసుప్రభువారు మనకేం చెప్పాడంటే, ఇంతకుముందు నేను చెప్పాను కదా, మీ శత్రువును ద్వేషించమని, మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించమని మీకు ఆజ్ఞ ఇచ్చాను. కానీ ఇప్పుడు యేసుప్రభు ఏం ఆజ్ఞ ఇచ్చాడట? మీరు ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే దానికేమి ఘనత ఉంటుంది? అలా కాదు, మీ శత్రువును ప్రేమించండి అన్నాడు ఆయన. ఇది ఇంకా కష్టం. మనం ఎవరిని ప్రేమించాలట? మన శత్రువును ప్రేమించాలట. ఇదేడు తండ్రి, మా శత్రువులు మేము ప్రేమించడం అంటే, ఆయన అంటాడు, నీకు శత్రువు మనిషి కాదు, నీ శత్రువు వాడిలో ఉన్న, అతనిలో ఉన్న, ఆమెలో ఉన్న సాతాను నీ శత్రువు. ఇప్పుడు ఆమెలో అతనిలో ఉన్న సాతానుతో నువ్వు యుద్ధం చేయాలంటే నువ్వేం చేయాలా? ఆనాడు యెహోషువ మోసే ఇశ్రాయేలు ప్రజల కత్తితో నరుక్కున్నట్టు కాదు. మనమంట దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలట. ఇది పోరాటం అంట. వారిలో ఉన్న స్వభావం మారాలి అంటేనట మనం దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలట. ప్రభువా, పలానా మనిషి, పలానా వ్యక్తి ఇలాగ ఉన్నారు, ఇలాగ చేస్తున్నారు, ప్రభువా వారిని నువ్వు కనికరించి వారిని మార్చు, ఆ వారిలో ఉన్న ఈ శత్రువు యొక్క స్వభావాన్ని తీసివే, వారిలో ఉన్న సాతాన్ని జయించే శక్తిని వారికి అనుగ్రహించు అని మనం దేవుడికి ప్రార్థన చేయడం వల్లంట దేవుడు ఆ శత్రువుతో యుద్ధము చేసి ఆ మనిషిలో ఉన్న సాతాను యొక్క విరోధ భావాన్ని తీసివేసి నిన్ను ప్రేమించేవారిగా చేస్తారట. బైబిల్లో ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, నువ్వు నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తేనంట మన శత్రువులు కూడా మనకి మిత్రులైపోతారట. మన శత్రువులు మనకు ఎలా మిత్రులు అవుతారు? ఎవరు చేస్తారట? ఇది మన వల్ల కాదు, అది దేవుడే చేస్తాడట. దేవుడు ఎప్పుడు చేస్తాడు? మనం దేవుడితో ఉన్నప్పుడు. మనం నిజంగా దేవుడిని ప్రేమించి దేవుని ఆజ్ఞలను అనుసరించి మనం జీవిస్తానంట మన శత్రువుల సైతము మిత్రులుగా చేయగలుగుతాడట. అది మనం చేసే యుద్ధం ఏంటో తెలుసా? శరీర సంబంధమైన మనుషులతో పగ, ద్వేషము, ఈర్ష్య ఇవి మన లక్షణాలు కాదు. ఇవి దేవుణ్ణి ఎరగిన వారికి ఉండే లక్షణాలు. దేవుణ్ణి ఎరిగిన వారికి ఉండే లక్షణాలు ఏంటో తెలుసా? ప్రేమ, జాలి, దయ, కరుణ, దీర్ఘశాంతము, దయాలత్వము, ఇలాంటి మంచి వాటితో ఉంటారట. అందుకని దేవుని ప్రజలు ఎప్పుడు కూడా వీరు ఎవరిని శత్రువుగా భావించరట. అలా భావించకపోవడం వల్ల వీళ్ళకు క్షేమముగా దేవుడు వీళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడట. అందుకనే ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, మనకు యుద్ధం నేర్పించడం కొరకే మన శత్రువులను ఉంచుతాడట. నిజంగా మన శత్రువులు లేకపోతే మన పోరాటం చేయడం రాదండి. మన శత్రువు, మన పగవాళ్ళు ఉండడం వల్లే మనము దేవుడిలో కానీ లోకంలో కానీ ఎవరైనా ఒక మాట అనుకో, మనకు ఎంత పౌరుషం వచ్చేత, నన్ను ఎంత మాట అంటారా, నేను చెయ్యలేనా, నేను చేసి చూపిస్తాను అంటాం. వాళ్ళు అన్నారు కదా, నన్ను నేను చెయ్యలేను అని చూపించారు కదా, నువ్వు ఇలాంటి వారు అన్నారు కదా, నేను అలాగ ఉండకున్నట్లు నేను చేసి చూపిస్తాను అంటే, ఇప్పుడు ఎందుకు అలాగ ఉన్నామంటే వాళ్ళు అనబట్టే కదా మనకి ఈ పౌరుషం వచ్చింది. అనేవాళ్లే లేనప్పుడు మనకెక్కడొస్తుంది ఈ రోషం, ఈ పౌరుషం? అలా చూసారా, మనకి కోపం వచ్చిందనుకో, ఒక ఆయన ఇలా చెప్పాడు, మనిషి అంట సామాన్యంగా ఏదైనా ఒక బరువునంట లేపవలసి వచ్చినప్పుడంట తను మొయ్యగలిగినంత బరువును లేపేస్తాడట.
కానీ కోపం వచ్చిందనుకో, దానికి 2 అంతలు లేపేస్తారట. అవునా? నిజమండి. కోపంలో మనం ఏం చేస్తామో, అందుకే కదా మన ఇంట్లో గిల్లు మొత్తలు అనేది చిదిగిపోతాయంటే, కోపం వస్తేనంట ఎన్ని ఆటలు పగలు కొట్టేస్తారో వీళ్ళు. ఎందుకు పగలు కొడతారట వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదట. కోపంలో ఎంత పనైనా చేసేస్తారట, ఎంత బరువైనా లేపేస్తారట. ఆ కోపం వాళ్ళకి ఏం చేస్తుందంటే అంత బలం తీసుకొచ్చేస్తుందట. నిజమే. అలాగేనే మనలో కూడా ఈ శత్రువు అనేవాడు ఉండడం వల్ల మనం ఎలాగ బ్రతకాలి, ఎలాగ జీవించాలి, పోరాటం అంటే ఏంటో మనం నేర్చుకుంటూ ఉంటామట. సరే, చాలాసార్లు అంటారట, మనకు వాడుకైన మాట అంట ఏంటంటే, ఎందుకు అలా చేసామంటే సాతానమ్మ అంటామంట. మనం చేసేసి ఏంటంటే అలా చేశారు, అసలు అలా చేయకూడదు కదా, ఇది తప్పు కదా, ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చాను కదా. ఏం చేయమండి బాబు, సాతాను మమ్మల్ని శోధించింది, సాతాను అలా చేయడం వల్లే మేము చేసామంటారట. ఇప్పుడు సాతాను అంటదట, నేను వచ్చానా నీ దగ్గరికి, నిజంగా నేను నిన్ను శోధించానా, నీకిష్టమయ్యి నీకు కావాలని నీ అంతటి నువ్వే చేసుకొని ఇప్పుడు భయపచ్చి నన్ను ఏమంటున్నావు? ఇప్పుడు అంతే కదా. అంటే మీకు మాట చెప్తాను ఏంటంటే, ఈరోజు ఇందాక నేను వార్తల్లో చదువుతుంటే, ఈ తిరుపతి దగ్గర, ఎక్కడ చిత్తూరు దగ్గర పాపం వాళ్ళు పత్తి చేను వేశారట. ఆ పత్తి చేను ఎలాగుందంటే, పెరిగింది, పువ్వులేసింది, కాయలు కాసిందంట. ఎకరమో 2 ఎకరాల్లో ఒక్క రాత్రిలో మొత్తం చేనంతా పీకేశారట. చేనంతా పీకేశారు. పాపం ఆ చేనేసిన వాళ్ళు ఏడుపన్నమాట. చేతికొచ్చిన పంట ఎంత ఎండ అనక వాన అనక ఎంత కష్టపడి ఎంత చేస్తే మొత్తం పీకేశారట. వీళ్ళేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారట. పోలీసులు వచ్చారట. ఎవరు పీకేసి ఉంటారు? వీళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరేం చెప్తారు? ఎవరని చెప్తారు చెప్పండి వాళ్ళు. అప్పుడు వాళ్ళు అడిగారట, మీ శత్రువులు ఎవరైనా ఉన్నారా? అంతే కదా. ఎవరు చేస్తారంటే పనులండి? మన శత్రువులు మన పగోలే చేస్తారు. వాళ్ళు అన్నారట, అసలు మీ శత్రువులు ఎవరున్నారు, మీ పగోళ్ళు ఎవరున్నారు చెప్పండి, అప్పుడు చెప్తాం మీ వీళ్ళ సంగతి అంతా అన్నారట. అంతే కదా. వాళ్ళ ముందేమన్నారు, ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా అని అడుగుతారు మొదట. అంతేనా? వాళ్ళు అడిగిన తర్వాత మనం ఎవరి మీదైనా అనుమానం ఉంది అని చెప్పామనుకోండి, అప్పటి నుంచి ఆ అనుమానితులను పట్టుకుంటారు. వాళ్ళు అనుమానితులను పట్టుకుంటారన్నమాట. అలాగే మనం కూడా, మన శత్రువు అనేవాడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఎప్పుడు కూడా మనల్ని పాడు చేయాలని కోరుతూ ఉంటాడనమాట. మన శత్రువు కూడా మనల్ని పాడు చేయాలని కోరుతాడు. అయితే మనం ఎప్పుడూ కూడా దేవుడిలో మెలకువ కలిగి ఉండాలట. అందుకని బైబిల్ గ్రంథంలో దశలోనికీయులకు రాసిన పత్రిక అంటాడు, మనం చీకటి వారము కాదు, మనం పగటి వారం అంటాడు. ఎందుకంటే మీరు మత్తులు కాక ఎప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. మన జీవితంలో మెలకువ అనేది చాలా ఎక్కువ ఉండాలట. ఎందుకు ఉండాలంటే, మన విరోధి అయిన సాతాను ప్రతిరోజు, అంటే 24 గంటలు, ఆడికి రాత్రి లేదు పగలు లేదు, గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుతున్నాడట. అది వాడి పని. ఇప్పుడు మనకు కనిపించిన శత్రువుతో మనం యుద్ధం చేయాలి అంటే మనం ఎంత దేవుడిలో ఉండాలి. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, మనమంట ఈ కనిపించిన శత్రువులతో యుద్ధం చేయడానికంట మనకు కొన్ని ఆయుధాలు కావాలట. అవునా? ఆ ఆయుధం లేకుండా యుద్ధం చేయలేం కదా. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలండి. 10-3-4 వచనాలు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోల జాలినంత బలము గలవై ఉన్నవి. సరే, మన యుద్ధోపకరణములు ఎలాంటివంట? శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు ఏమి, ఆయుధాలు ఏమి మనం ఉపయోగించమంట. మన ఆయుధాలన్నీ ఎలాగుంటాయట? కనిపించని ఆయుధాలు. దేవుని బిడ్డల దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూడా కనిపించవంట. మనకు కనిపించిన ఆయుధాలతో యుద్ధం చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకని ఈ కనిపించని మన శత్రువైన సాతానుడితో యుద్ధం చేయాలంటే మనకు కనిపించని ఆయుధాలే మనకు కావాలి. ఈ కనిపించని ఆయుధాలు ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు చెప్తాడనమాట. కాబట్టి
ఈ రోజున నేను కూడా ప్రార్థనకి వెళ్ళే ముందు కొన్నిసార్లు దేవుడట మనకి శత్రువులను ఉంచుతాడట, మనకి విరోధులను ఉంచుతాడట, మన పగవారిని ఉంచుతాడట. వాళ్ళు ఎప్పుడైతే మన మీదకు యుద్ధం చేయడానికి వాళ్ళు వస్తూ ఉంటారో మనమంట వాళ్ళని జయించడానికి మనం ఇంకెక్కువగా బలాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామంట. అందుకనే నా జీవితంలో కూడా యుద్ధము చేయడం అనేది ఏంటో నేర్పించాలనుకుంటున్నాడట. ఎందుకంటే మనకు శత్రువులు ఉండడం అనేది చాలా మంచిదండి. కానీ మనం అంటాం మన శత్రువులు లేకుండా ఉండడం మనకు మంచిది అనుకుంటాం. కానీ శత్రువు ఉంటేనే కానీ మనకి ఎప్పుడు కూడా ఎలాగుంటారంటే తెలుసా, మన శత్రువులు మన కంటిలో ముళ్ళుగాను, మన ప్రక్కలో బల్లెముగాను, మనం వీపు అంటే మన శరీరం మీద కొరడా దెబ్బలుగాను వీళ్ళు ఉంటారట. ఇలాగ ఉండడం వల్ల మనకేమవుతుందంటేనంట మనము యుద్ధము చేయడం అనేది నేర్చుకుంటామంట. మన శత్రువుల చేతిలో నుంచి ఎలా విడుదల పొందాలనేది మనం నేర్చుకుంటామంట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 8 ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కనాను దేశంలోనికి తీసుకెళ్ళిన తర్వాత వీరిని వారి కొరకే కొంతమందిని అక్కడ ఉంచి ఇశ్రాయేలు ప్రజలకు వీరు ఎలాగ ఉన్నారు అనే విషయాల్ని ఆయన జ్ఞాపకం చేస్తూ కొన్ని విషయాల్ని ఇక్కడ చెప్తాడనమాట. ఆయన వారిని అక్కడ ఉంచి వీరి చేత వీరిని దేవుడు వారికి ఉండనిచ్చాను అంటాడనమాట. క్షమించండి, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనమండి. 23:13 మీ దేవుడైన యెహోవా మీ ఎదుటి నుండి ఈ జనములను కొట్టివేయట మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఉరిగాను బోనిగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కండ్లలో మున్నులుగాను ఉందురు. ఎవరట? దేవుడు ఎవరినైతే వెళ్ళగొట్టలేదో ఆ జనాంగము వీళ్ళకి ఇలాగ ఉంటారట. ఎందుకు దేవుడు ఉండనిచ్చాడు అంటేనంట, వీరు నన్ను సేవిస్తారా సేవించరా? వీరు నన్ను సేవించాలి అంటే వీరికి శత్రువులు ఉండాలా? వీళ్ళకి శత్రువులు లేకుండా ఉన్నారు అంటే వీరు నన్ను సేవించరు. అర్థమైందా? ఈనాడు చూడండి, ఒక ఆయన ఇలా చెప్పాడు. ఏమన్నాడంటే, ఇప్పుడు మన భారతదేశంలో క్రైస్తవులు ఎక్కువ పెరిగిపోతున్నారు అనే కదా ఇప్పుడు ఇంత ఈ వాదనంతా వాళ్ళది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కానీ వాళ్ళతో అతను సపోర్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా క్రైస్తత్వం పెరిగిపోయింది, భారతదేశం అంతా క్రైస్తవులుగా మార్చేస్తారు, వీళ్ళు అయిపోతారు అని చెప్తున్నారట. కానీ నిజానికంట క్రైస్తవుల్ని పెరగనివ్వలేదట. ఆయన లిస్ట్ చెప్పాడు. ఏం చెప్పాడు అంటే 1971 సంవత్సరంలోనంట 2.6 ఉండేదట క్రైస్తవులు, అంటే 2.6% క్రైస్తవులు ఉన్నారట 71 సంవత్సరంలో. ఇప్పుడు లెక్క పెడితేనంట 2.3% వచ్చారట. పెరిగిందా తరిగిందా అంటే ఆయన అన్నాడు, పెరగలేదు, తరిగిపోయింది. పెరిగితే ఎంత పెరగాల? 2 నుంచి 6 ఉన్నప్పుడు ఈ 3 పాయింట్లు 4 పాయింట్లు 5 పాయింట్లకు పెరిగిపోవాలి. అది పెరగడం అంటే అసలు పెరిగారా క్రైస్తవులను? పెరగలేదు, మీరు పెరగనివ్వకుండా తొక్కేశారు. మరి ఇప్పుడు పెరిగిందని ఎలా చెప్తారు? మీరు పెరగనిస్తలేదు కదా. పెరిగిందని మీరు అంటున్నారు, లెక్కల ప్రకారంగా చూస్తేనేమో క్రైస్తవుల యొక్క సంఖ్య ఇంతే ఉంది, పెరగలేదు. అప్పటి నుంచి ఇప్పటికి పెరగవలసిన దానిగా తరిగిందే తప్ప పెరగలేదు అంటున్నారు. నిజమే. ఎందుకు పెరగలేదో తెలుసా? ఈనాడు క్రైస్తవులు నిద్రపోతున్నారట. ఒక ఆయన ఇలా చెప్పాడు. ఆయన మనందరికీ తెలుసు కదా, ఎప్పుడునంట కాంగ్రెస్ ప్రభుత్వం అంట ఏ మతానికి అడ్డురాదట. కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా అంటే ఒక 15-20 సంవత్సరాల వరకు
వీళ్ళెప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ రాలేదట అంతగా. వాజ్పేయి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని పెట్టినప్పుడు ఒక్కసారి మాత్రమే నెగ్గాడు. 1972, 73లోను, 76 సంవత్సరంలో ఈ స్థాపించారట వీళ్ళు ఈ ప్రభుత్వాన్ని. ఆ తర్వాత వీళ్ళు ఒక్కసారి నెగ్గారట. ఆ తర్వాత ఇంకెప్పుడు నెగ్గలేదట. మరలా వీరు ఎప్పుడు నెగ్గారంటే 2000 సంవత్సరంలో నెగ్గారట. అక్కడి నుంచి ఏకదాటిగా ఇప్పటికి 3 సార్లు వీళ్ళు నెగ్గారట. అంతవరకు వీళ్ళు రాలేదు. అంతవరకు కూడా భారతదేశము ఏ మతాన్ని కూడా రెచ్చగొట్టలేదు. అంత ప్రశాంతంగానే సాగిందట. ఒకరోజు ఇందిరాగాంధీని అంటే నెహ్రూ గారిని అడిగారట. ఏమని అడిగారంటే, ఎందుకు క్రైస్తవులు మన దేశంలోకి రానిస్తున్నారు, క్రైస్తవుల్ని ఆపేయచ్చు కదా అన్నారట. అప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా? క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దు, మీరు క్రైస్తవుల యొక్క జోలికి వెళ్ళారు అంటే ఆ దేశమైనా, ఆ రాష్ట్రమైనా, ఆ జనాంగమైనా నిలవరు. వాళ్ళతో ఉన్న దేవుడు అంత బలమైనవాడు అని చెప్పి ఒక మాట చెప్పాడట. ఆయన ఏం చెప్పాడో తెలుసా? సింహము తన పిల్లల దగ్గర పడుకుంది అనుకోండి. సింహము తన పిల్లల దగ్గర పడుకున్నప్పుడు పిల్లలు పెట్టిన సింహం దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేరు. కానీ ఎవరైనా ఆ సింహం పెట్టిన పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక్క పిల్లలను కానీ తీసుకోవడానికి కానీ వాళ్ళ పిల్లలను కానీ ఏమైనా చేయడానికి ప్రయత్నం చేయండి, ఏం చేస్తుందో తెలుసా? ఆ పిల్ల ఏమీ చేయకపోవచ్చు, కానీ తల్లి ఏం చేస్తుందట? చంపేస్తుందట. అలాంటి వాడు వాళ్ళ దేవుడు ఎలాంటివాడో తెలుసా? వాళ్ళ పిల్లల జోలికి కానీ ఎవరైనా వెళ్ళారు అంటే ఆ దేవుడు వాళ్ళు చీల్చి చంపేస్తాడు. అందుకనే క్రైస్తవులను మనం ఏమీ చేయకుండా వదిలేసామనుకోండి, వాళ్ళు ఏమీ పెరగరు. మనం కానీ వాళ్ళ జోలికి వెళ్ళామనుకోండి, వాళ్ళు పెరిగిపోతారు. అందుకని క్రైస్తవులు జోలికి వెళ్ళకొద్దు అని చెప్పారట. అర్థమైందా? నిజమేనండి. క్రైస్తవులను కానీ బాధించడం మొదలుపెట్టారు అంటే వీళ్ళు పెరిగిపోతారు. ఇలా క్రైస్తవులను బాధించడం మొదలుపెట్టారంటే పెరిగిపోతారు. ఎందుకు పెరిగిపోతారో తెలుసా? ఇంక రోజు ఇలా దేని మీద ఉంటారో తెలుసా? ప్రార్థన మీదే ఉంటారట. క్రైస్తవులకు కానీ బాధలు వచ్చాయంటే ఇక దేవుడిని నిద్రపోనవరట, ప్రశాంతం ఉన్నవరట. ఇంకెప్పుడు ప్రార్థనలే, అంతే కదా. చూడండి, ఎంతమంది ఉపవాస ప్రార్థనలు చేస్తారు, ఎంతమంది ఆల్ నైట్ ప్రేయర్లు చేస్తున్నారు, ఎంతమంది ప్రార్థన. ఇక దేవుడికి మళ్ళీ ఇక రెస్ట్ లేదనమాట. ప్రభు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇలాంటి కష్టాలు ఉన్నాయి, నువ్వేం చేస్తున్నావు సాయం చెయ్యి ఆయనకి 24 గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటారట. మరి ఇలా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేస్తారట అంటారు కదా, అన్యాయస్తులైన న్యాయాధిపతి వాళ్ళకి త్వరగా న్యాయం చేసినప్పుడు అంతకంటే మన దేవుడు న్యాయస్తుడట, వారికి త్వరగా న్యాయం చేసేస్తాడట. అందుకనే తన ప్రజలు ఎంత ఎక్కువగా ప్రార్థన చేసి భారముతో చేస్తారో వాళ్ళు దేన్నైనా సాధించేస్తారట. దేవుడు అది ఇచ్చాడు కదా, 2-3 కూడిన నామమును ఎక్కడ ప్రార్థన చేస్తారో వాళ్ళు ఏది అడిగితే చేసేస్తాను అన్నాడు దేవుడు ఆయన. అందుకనంట క్రైస్తవులకి కష్టాలు పెట్టకూడదట. కష్టాలు పెట్టకుండా సుఖంగా వదిలేయాలట. వీళ్ళు సుఖానికి మరుగడ్డారనుకోండి, ఇక ప్రార్థన చేయరట, వాక్యం చదవరట, సువార్త చెప్పరట, ఎవరికి వాళ్ళ సాక్ష్యాన్ని కూడా పంచుకోరట. ఎందుకు పంచుకోరు? ఆ భారం పోతుందట. కష్టాలు లేకుండా ఉంటేనంట మనిషి అన్ని సుఖాలు కలిగితేనంట మనస్సు మదించి దేవుణ్ణి కూడా మర్చిపోతారట. ఇలా దేవుణ్ణి కూడా మర్చిపోతారట. ఈ మర్చిపోవడం వల్ల ఇంకా దేవుడి పని ఏం జరుగుతుందండి? జరగదు. ఇలా తినేడు పడుకోవడం, తినేడు వీళ్ళ పని చూసుకోవడం, అంతే తప్ప దేవుని కోసం ఏమీ పని చేయరట. అందుకనే ఈనాడు సాతాను క్రైస్తవుల్ని ఎంత జాగ్రత్తగా పెంచుతుందో తెలుసా? సుఖంగా బ్రతుకుతున్నారు క్రైస్తవుడు అంటే వాళ్ళకి దేవుడిచ్చింది కాదండోయ్, సాతాను ఇచ్చిందనమాట. మీరు ఇలాగ సుఖంగా ఉండండిరా బాబు, మీరు ఇలాగ సుఖంగా ఉన్నారంటే ఇంకెవ్వరికీ దేవుడి గురించి చెప్పరు. మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు. మీకు కానీ ఏమైనా కష్టాలు వచ్చాయంటే అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన చేస్తారు, నా గురించి సువార్త చెప్తారు, నీ సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటావు, ఎక్కడికి వెళ్ళినా పత్రిక కానీ యేసుప్రభు గురించి చెప్తూనే ఉంటావట. ఎందుకు చెప్తావు అంటే ఆ భారము నీలో పెరుగుతూ ఉంటుందట. అందుకనే సాతానంట దేవుని ప్రజల్ని
రేపడానికి ఇష్టపడదట, రేపడానికి ఇష్టపడదట, వాళ్ళని బాగా పడుకోబెట్టడానికి ఇష్టపడుతుందట. అందుకని దేవుడట తన ప్రవక్తలను ఎందుకు పంపించేవాడంటే ఇలాగా మరి సంతోషంగా, అంటే వీళ్ళు మొద్దుబారిపోయిన జీవితాలనంట రేపడానికి పంపించేవాడట. ఇది తప్పు, ఇలా కాదు ఇలాగ ఉండండి, మీరు ఇలా కాదు ఇలాగ ఉండండి అని వీళ్ళు రేపుతున్నాడట. సరేనా, మీకు ఒక మాట చూపిస్తాను. ఆ మాటను పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలండి. 13-14 వచనాలు. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్ముండ రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడట ఈయన? రేపుతున్నాడట. రేపడం అంటే అంటారు చూసారా, పుండు ఎక్కడైతే ఉంటుందో పుల్ల అక్కడే తగులుతూ ఉంటుందట. పుండున్న దగ్గర పుల్ల తగిలింది అనుకో, ప్రాణం ఎలాగుంటుంది? ఏట్రా తగ్గే పుండుకి మళ్ళీ పుల్ల తగిలింది, మళ్ళీ ఇప్పుడు బాధ అయిపోతుందట, మళ్ళీ ఇంకో 2 రోజులు పెరుగుతుంది అనమాట. ఇప్పుడు పేతురు కూడా ఏమన్నాడంటే, మీరు సుఖంగా ఉండిపోయారు, అందుకే మళ్ళీ మిమ్మల్ని రేపుతున్నాను. ఈ సంగతులు మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఎందుకు మిమ్మల్ని రేపుతున్నానంటే మీరు దేవుని కోసం మీరు ఏమీ చేయలేదు, సుఖంగా బ్రతుకుతున్నారు. సరే, ఈనాడు క్రైస్తవులు ఈ లోకంలో ఎలాగున్నారో తెలుసా? మీకు ఆ మాట చూపిస్తాను. దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎలాగ ఉండాలని ఇష్టపడుతున్నారో తెలుసా? చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం అండి. 5:5 యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. సరా, వీళ్ళు ఏం చేస్తున్నారట? భోగాసక్తులై సుఖం అనుభవిస్తున్నారట. మన సుఖం అనుభవించే వాళ్ళమా? మనం సుఖం అనుభవించే వాళ్ళం కాదండి, మనం భోగాసక్తులం కాదు. మనం ఎప్పుడూ శ్రమ పడేవాళ్ళం. అది శ్రమ పడ్డానికి నేర్చుకోవాలట. మనం ఎంత శ్రమ పడతామో అంత ఆత్మీయంగా ఎదుగుతామంట. అవునా? నేను ఒక మాట చెప్తాను. రోగాలు ఎవరికి వస్తున్నాయంట? షుగరు, బీపీలు, జబ్బులన్నీ ఎవరికి వస్తున్నాయో తెలుసా? హాయిగా కూర్చొని తిని వాళ్ళకి వస్తున్నాయంట. అవునా? నిజమండి. ఎక్కువ పని చేయకుండా సుఖంగా తినే వాళ్ళకి వస్తున్నాయంట. పొద్దున్నుంచి సాయంకాలం దాకా పని చేశారనుకోండి, వాళ్ళకి ఏ జబ్బు ఉండదట. ఎందుకంటే తిన్నదంతా ఈ పని చేస్తున్నాను కూడా అరిగిపోతూ ఉంటుందట. ఈ మిషన్ ఎప్పుడు కూడా బాయిల్ అయిపోతూ ఉంటుందట. ఇంకా అక్కడ కొవ్వు పెరగడానికి అవకాశం లేదట, సుఖపడడానికి అవకాశం లేదు. దేవుడు చూడండి ఎలా పెట్టాడు. ఎక్కువ కష్టపడుతూ ఉంటేనంట నీకు ఏ జబ్బు రాదట. ఒక ఆయన ఇలా చెప్పాడు. ఏం చెప్పాడంటే మీకు చెప్తాను. ఒక ఆయనకి కోడిగుడ్డంతా గోధుమ గింజ దొరికిందంట. కోడిగుడ్డంత గోధుమ గింజ ఎక్కడ దొరుకుతుందండి? కష్టం, కానీ దొరికింది. సరే, ఆ గింజను చూస్తే గోధుమ గింజే. ఇదేంట్రా ఇంత పెద్ద గింజ ఉంది అని ఈ గింజ ఆ నోట ఈ నోట ఆ నోట ఈ నోట అందరికీ తెలిసి ఇది రాజుగారి దాకా వెళ్ళిందంట. రాజుగారు అన్నారు, ఆ గింజను నా దగ్గర తీసిరండి అన్నారట. తీసుకొచ్చారట. ఆ గింజను చూసి ఇది ఎప్పుడు పండింది, ఇది ఎక్కడ పండింది, దీని గురించి తెలుసుకోవాలి అనుకున్నాడట. సరే, ఆ గింజ ఎప్పుడు పండింది, ఎక్కడ పండింది అని తెలుసుకోవాలంటే ఎవరు చెప్తారు? అప్పుడు రాజు అన్నాడట, ఒరే మన దేశంలో బాగా ముసలోడు చచ్చిపోయి ముసలోడు ఉంటాడు చూసా, మంచం మీద ఉన్నాడు, ఎవడైతే బాగా వయసులో పెద్దోడు ఉంటాడో ఆ ముసలోడు తీసిరండిరా, ఆడు చెప్తాడు మనకి అన్నాడట. సరే, దేశం అంతా జల్లించగా ఒక ముసలోడు కనిపించాడట వీళ్ళకి. పాపం ఆ ముసలోడు బాగా 100 సంవత్సరాల ముసలోడట ఆయనకి. ఆయన కర్రట్టుకొని నడుస్తున్నాడట. సరే, ఈయన తీసుకొచ్చారట. తీసి రాగానే అప్పుడు అడిగాడట, నీకు ఎన్ని సంవత్సరాలు అయ్యా అని రాజు అడిగాడట. చెప్పాడట, అయ్యా నాకు 100 సంవత్సరాలు దాటాయి. ఆహా, అలాగా,
సరే మీదే ఊరు అని అడిగాడట. నాది పలానా ఊరు అన్నాడట. సరే నీ పేరు ఏంటి అని అడిగాడ. తన పేరు చెప్పాడు. సరే ఒరే ఈ గింజ పట్టుకెళ్ళి ఆయనకి ఇవ్వండిరా చేతిలో అన్నాడట. సరే ఆ గింజ ఆయనకి ఇచ్చారట. ఆ గింజను పట్టుకోగానే ఏ ముసలోడు అన్నాడట, రాజా ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంత గింజను చూశాను నేను అన్నాడట. ఏంట్రా ఈ గింజ ఏంట్రా అని అడిగాడట రాజు. ఇదేంటి రాజా, ఇది ఏ గింజో చెప్పనా, ఇది గోధుమ గింజ రాజా, మన దేశంలోనే మన దగ్గరే పండించాం ఇలాంటి గోధుమలు అన్నాడట. మన దగ్గర పండించారా? నిజం రాజా, మేము పండించిన పంట ఇది. మేము అప్పుడు పండించిన పంట ఎలాగుండో తెలుసా, మేము ఏ మందులు కొట్టకుండా ఒక్క ఎరువులతో, అంటే మేము వేసే ఒక పశువుల ఎరువులతో మాత్రమే పండించాం. అందుకనే ఆ రోజులో గోధుమ గింజ ఎలాగుండో తెలుసా, ఇంత బలంగా పెరిగేదట. అలాంటి ఆహారాన్ని తిన్నాను కాబట్టే 100 సంవత్సరాలు అయిపోయినా ఇంకా నేను కర్రెట్టు నడుతున్నాను రాజా అన్నాడట. నిజమా? మరి నీకు పిల్లలు ఉన్నారా అన్నాడట. ఉన్నాడు రాజా, నా కొడుకు ఉన్నాడు అన్నాడట. ఆడెక్కడ ఉంటాడు అన్నాడట. పలానా దగ్గర ఉంటాడు అన్నట. అని తీసిరండి రా అన్నారట. ఆడు కొడుకుని తీసుకొస్తే ఈడు మంచాన్ని పట్టేసి ఉన్నాడట. పాపం పళ్ళన్నీ ఊడిపోయాట, తలంతా పండిపోయిందట. ఏమీ నడలేని పరిస్థితులు ఇంకో 2 మనుషులు ఉంటేనే కానీ నడలేడట వీళ్ళ కొడుకు. ఆయన తీసుకొచ్చారట. ఇదేట్రా వాళ్ళ నానే కర్రట్టు నడుస్తున్నాడు, ఈడేడు కొడుకు ఎలాగున్నాడు అని అన్నాడట. అప్పుడు అడిగాడట ముసలోడిని, ఏటా నీ కొడుకు ఎలాగ అయిపోయాడంటే, బాబు ఇప్పుడు తినే తిండి ఎలా ఏడుతున్నాయి, అప్పుడు మేము పండించిన పంట మేము తిన్న తిండికి ఎలాగున్నాడు, మేము ఇలాగున్నాము, ఇప్పుడు తినే పంట అంతా కూడా ఇలాగుంది, వీళ్ళ చేతులతో వీళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు అందుకన్నారట. సరే ఇప్పుడు ఆ గింజని ఈడి చేతిలో పెట్టారట. రే బాబు మీ నానేనా అని అడిగట. అవునండి మా నానేనండి అన్నాడట. ఏట్రా నువ్వు ఎందాక అయిపోయింటే, ఏం చేస్తాను బాబు, ఆ రోగాలు తినే తిండి ఇలాగ ఉన్న వాళ్ళు ఇలాగ అయిపోయాను అన్నాడట. సరే ఆ గింజ చేతికి ఇచ్చిన తర్వాత, ఈ గింజ ఏం గింజరు అన్నాడట. అయ్యా ఎప్పుడు చూడలేదు ఈ గింజను అన్నాడట. నీ తెలియదు ఆ గింజ ఏంటో అన్నాడట. నాకు తెలియదు బాబు, అసలు ఈ గింజ ఇది ఏటో నాకు తెలియదు, ఎప్పుడు నేను చూడలేదు అన్నాడట. ఓహో అందుకని నువ్వు ఇలాగ అయిపోయావు, ఇలాంటి తిండి తినబట్టి నువ్వు ఇలాగ అయ్యేవరా, నీకెంతమందిరా పిల్లలు అన్నాడట. బాబు నాకు 2 కొడుకులు అన్నాడట. ఎక్కడ ఉన్నారా అన్నారట. పలానా ఊర్లో ఉన్నారట. ఆయన తీసిరామట. వీళ్ళ తండ్రి కంటే ఇంకా ముసలోడు అయిపోయినాడట. ఆడు ఇంకా ముసలోడు అయిపోయినాడు. ఆడు ఇంక లిగుత్తువే లేదని మంచం మీదే ఉన్నాడట. ఆయన మంచంతో మోసుకొని తీసుకొచ్చారట. ఇదేట్రా, నీ మనవుడు చూస్తే లేకుండా మంచం మీద ఉన్నాడు, నీ కొడుకు చూస్తేనేమైనా 2 మనుషులు తోడుంటే నడవలేకపోతున్నారు, నువ్వేంట్రా కర్రట్టుకొని నడిచేస్తున్నావునట. రాజా నేను తిన్న తిండి అలాంటిది, మేము పండించిన పంట అలాంటిది, ఇప్పుడేం తింటున్నారు వీళ్ళు, ఇప్పుడేం పండిస్తున్నారు వీళ్ళు, అందుకే ఇలాగుంది అని చెప్పాడట. సరే ఆ రోజుల్లో పండించే పంట అట కష్టపడి పండించుకునేవారట. అందుకని వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారట. ఈరోజు కష్టపడడం లేదట. కష్టపడకపోవడం వల్లే ఎక్కువ జబ్బులు వచ్చే మనిషికి త్వరగా ఆయుష్కాలం పోతుందట. నిజమండి. ఇప్పుడు అదే చెప్తున్నాడు, భూమి మీద మీరు భోగాసక్తులే జీవించండి. మనం సుఖానికి అలవాటు పడ్డామా, ఖచ్చితంగా మనము ఆత్మీయ జీవితంలో మనం ఎదగలేము. మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే కొన్ని శ్రమలు కష్టాలు అనేవి మనకు ఉండడం మంచిది. అలాగ ఉండడం వల్ల మనం ఏమవుతామంటే రోజు రోజుకి ఇంకా మనం బలపడడానికి ప్రయత్నించేస్తాం, మన శత్రువు కంటే పైకి వెళ్ళడానికి ప్రయత్నించేస్తాం, మనం ఇంకా దేవుళ్ళో ఆత్మీయంగా ఎదగడానికి ఇష్టపడుతూ ఉంటాం అనమాట. అందుకనే ఇప్పుడు ఈ న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు ఎందుకు ఆ అన్యజనులైన వారిని, అన్యజాతుల వారిని ఇంకా కనాను దేశంలోని తీసివేయకుండా అక్కడే ఉంచాడంటేనట, వీళ్ళకు యుద్ధం చేయడం నేర్పించాలట. వీళ్ళకు యుద్ధం చేయడం నేర్పించాలంటే వాళ్ళు ఉండాలి. వారు లేకుండా యుద్ధం ఎలా నేర్చుకుంటారు వీళ్ళు? వీళ్ళకి పోరాటం అంటే ఎలా తెలుస్తుంది? అందుకని వాళ్ళు ఉంచారట. వాళ్ళు ఎలాగున్నారట చెప్పాడు కదా, వాళ్ళ కంటిలో మునులుగాను, వారి చర్మం అంటే వారి ఒంటి మీద కొరడా దెబ్బలుగాను, వారి యొక్క మరి ప్రక్కలో బల్లెములుగాను ఇలాగ ఉన్నారట. ఎప్పుడు వీళ్ళకి ఆ సమస్యే, ఎప్పుడు వీళ్ళకి బాధలే ఉన్నాయంట. కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత కూడా నేను న్యాయాధిపతుల గ్రంథం చదువుతుంటే దేవుడు వీళ్ళని కావాలనే దేవుడు వీళ్ళు చేసిన తప్పులకి
దేవుడు అన్యరాజుల చేతికి అప్పగించాడట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. దేవుడు ఏమన్నా తెలుసా, దేవుడు వీరికి వదిలిపెట్టేశాడట. దేవుడు వీళ్ళని వదిలి వీళ్ళని తమ శత్రువులైన విరోధుల చేతికి ఆయన అప్పగించాడట. ఆయన విరోధుల చేతికి అప్పగించాడట. రెండవ అధ్యాయము 15 వచనమండి. 2:15 యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. సరే, ఎందుకు వీళ్ళకి ఇబ్బందులు వచ్చాయి, ఎందుకు వీళ్ళకి కష్టాలు వచ్చాయి, ఎందుకు వీళ్ళకి బాధలు వచ్చాయి అంటేనంట, వీళ్ళ దేవుడు మాట వినకపోవడం వల్ల. సుఖం వచ్చినప్పుడేమో దేవుడిని వదిలేసేవారు, కష్టం వచ్చినప్పుడేమో దేవుడి దగ్గరకు వచ్చేవారు. ఈ న్యాయాధిపతి గ్రంథం నుంచి చదువుతుంటే వీళ్ళ కొరకు దేవుడు న్యాయాధిపతులు పుట్టించాడు. ఆ న్యాయాధిపతి బ్రతికినంతకాలం వీళ్ళు బాగున్నారు. ఆ న్యాయాధిపతి చచ్చిపోగానే మళ్ళీ మామూలుగా అయిపోయారు. మరలా వీళ్ళ శత్రువుల చేతికి అప్పగించాడు. మరలా వీళ్ళు రక్షకుని మళ్ళీ వేడుకునేవారు, దేవుడిని అడిగేవారు. మరలా వీళ్ళ కొరకు రక్షకుని పుట్టించేవాడు, మళ్ళా వారిని విడిపించేవాడు. మరలా వీళ్ళు తప్పు చేసేవారు. మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలకు ఒత్నియేలు అనేవాడు ఒకడు వచ్చాడు. 40 సంవత్సరాలు వీరు ఇశ్రాయేలు ప్రజలు బానిసలు అయిపోయినప్పుడు ఇతడు వాళ్ళని చేతిలో నుంచి, శత్రువులేక చేతిలో నుంచి విడిపించి 40 సంవత్సరాల వారికి ఎంతో నెమ్మదిని కలిగించాడు. ఒత్నియేలు చనిపోగానే వీళ్ళు మరలా పాపము చేశారు. ఇలా ఒక్కసారి కాదు, న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా ఇదే పరిస్థితులు. వాళ్ళు పడ్డం, మళ్ళీ లేవడం, తప్పు చేయడం, దేవుడి దగ్గర క్షమాపణ అడిగాడడం, మరలా దేవుడు వాళ్ళు కనికరించడం. పోనీ కనికరించి మళ్ళీ వాళ్ళని ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తే మళ్ళీ ఏమైనా స్థిరంగా ఉన్నారంటే మళ్ళీ లేరు, మళ్ళీ తప్పు చేసేవారు. మళ్ళీ దేవుడు వాళ్ళని శిక్షించి శత్రువు చేతికి అప్పగించేవాడు. అప్పుడు మరలా ఏడ్చేవారు. మరలా దేవుడు వారికి ఒక రక్షకుని పుట్టించేవాడు, మరలా వారిని విడిపించేవాడు. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందంటే మళ్ళీ బుద్ధి రాలేదు, మళ్ళీ పడ్డమే. పడుతూ లెగుస్తూ, పడుతూ లెగుస్తూ, పడుతూ లెగుస్తూనే ఉన్నారు వాళ్ళ బ్రతుకంతా కూడా. కాబట్టి ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, నా జీవితంలో కూడా శత్రువులు, పగవారు లేక విరోధి అనేవాడు మనకు ఉండడం అనేది మనకెంత మంచిది అంటేనట, అలా ఉండడం వల్ల మనం ఎక్కువ దేవుళ్ళలో జీవించడానికి, ఎక్కువ దేవుణ్ణి ప్రార్థించడానికి, ఎక్కువ ఆత్మీయంగా ఎదగడానికి, మనం దేవుడి మీద ఆధారపడడానికి మనకు ఎంతో అవసరం ఉంటుందట. అందుకనే కొన్నిసార్లు అంట దేవుడు మనం ఎంత ప్రార్థన చేసినా కొన్ని కష్టాలు, బాధలు మన జీవితంలోని తీయడట. మనం అడుగుతామంట, ప్రభా నేను ఇలాంటి ఆపదలో ఉన్నాను, ఇలాంటి కష్టాల్లో ఉన్నాను, ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నాను, నన్ను విడిపించు తండ్రి అని అడుగుతామంట. దేవుడు అంటాడట, లేదు లేదు, అవి నీకు ఉండాలా. అవి నీకు ఎందుకు ఉండాలో తెలుసా? అది కానీ నీకు లేకపోతే నువ్వు నా మాట ఎక్కడ వింటావు? నువ్వు నా మాట విన్నావు. అవి నేను ఎందుకు పెట్టానో తెలుసా? నేను నలపడం కొరకే నేను పెట్టాను. నీకు అలాంటిది ఉండడం వల్లే నువ్వు నా సన్నిధిలో ఎక్కువ ప్రార్థించడం, ఎక్కువ నాతో గడపడం చేయగలుగుతున్నావు. అది లేకపోయి ఉంటే నువ్వు నా దగ్గరకు వస్తావా? నువ్వు నాతో ఉంటావా? నువ్వు ఉండవు కదా. లోకంలో ఉంటావు, లోకస్తులతో జీవిస్తావు, సుఖాసక్తులుగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తావు. ఇది నాకు ఇష్టం లేదు. అందుకనే నేను నిన్ను రేపడం కొరకే, నేను నిన్ను బాధించడం కొరకే కొన్నిసార్లు నీ చుట్టూ ఇలాంటి వారిని ఉంచుతాను. నీ చుట్టూ ఇలాంటి శత్రువులు ఉండడం వల్ల నువ్వేమవుతావంటే వారి నుండి నువ్వు ఎలాగో కాపాడుకోవాలో నేర్చుకుంటావు, వారి నుండి నువ్వు ఎలాగో భద్రపరుచుకోవాలో నేర్చుకుంటావు, నువ్వు ఎలాగో వారిని జయించాలో నేర్చుకుంటావు. అందుకనే నేను నీ చుట్టూ ఇలాంటి అన్యజనులైన వారిని ఉంచాను. ఎందుకంటే వీళ్ళు ఉండడం వల్ల, అప్పుడప్పుడు నిన్ను పొడడం వల్ల నువ్వు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తావు కదా. వాళ్ళని బాధించడం వల్ల నువ్వు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తావు కదా. వాళ్ళ వల్ల నీ కష్టాలు రావడం వల్ల నా కోసం, నా సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తావు కదా. ఇలాగ ఉండడం అనేది అది నీ మంచి. అర్థమైందా? అందుకనే కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు, మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు కొన్నిసార్లట మన ప్రార్థన వినడట. ఆయన ఎందుకు వినడు అంటే, నేను నీకు ఉండాలని నేను పెట్టాను, అదేమో నువ్వు కావద్దు అని నువ్వు తీసేస్తాను అంటే
అది నేను ఎలా తీస్తాను చెప్పు? అది నేను తీస్తే నాకు నువ్వు దూరం అయిపోతావు. తీస్తేనేమో దూరం అయిపోతావు, తీయకపోతేనేమో నీకు బాధ కలుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేయను? నీకు బాధ కలుగుతుందని నేను తీస్తే నువ్వు నాకు దూరం అయిపోతావు. లేదు, నీకు బాధ కలుగుతుందని నేను ఉంచితే నువ్వు బాధపడతావు. పర్లేదు, నువ్వు బాధపడినా అది నీకు క్షేమమే కలుగు చేస్తుంది, అది నీకు మేలే కలుగ చేస్తుంది. అందుకనే కొన్నిసార్లు దేవుడు మన కష్టాల గుండా, బాధల గుండా, అనేకమైన సమస్యల గుండా తీసుకెళ్తున్నప్పుడు సనగడం ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడూ దేవుడి మీద కొనగొద్దు. ప్రభువా, ఇవన్నీ నా మేలు కొరకు నువ్వు చేసే దేవుడు. ఏమో ఇందులో నేనేది నేర్చుకోవాలనుకుంటున్నాను, నేర్పించాలనుకుంటున్నావో, నేనేమి నేర్చుకోవాలని నీ ఉద్దేశం ఉందో ఆ పరిస్థితులు గుండా వెళ్ళడానికి నేను ఇష్టపడతాను అని మనం దేవుడి చేతికి అప్పగించుకోవడమే తప్ప ఇంకెంతకంటే మనం దేవుడిని ఇంకేమీ చేయకూడదు. ఏ పరిస్థితుల్లోనైనా సరే మనం దేవుణ్ణి ఎప్పుడూ నిందించొద్దు. అది కష్టమైనా, అది దుఃఖమైనా, అది బాధ అయినా, అది శ్రమ అయినా, ఏదైనా సరే దేవుడు మన జీవితంలో అనుమతించాడు అంటే ఎందుకు అనుమతించాడు ఏమో, ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. కాబట్టి ఆయన ఏ పరిస్థితి గుండా తీసుకెళ్ళినా మనం లోబడి ఇష్టపూర్వకంగా అప్పగించుకోగలిగితే దేవుడే అన్ని విషయాల్లో మనకు విజయాన్ని కలిగించగలుగుతాడు. కాబట్టి ఈ రాత్రి మనకు దేవుడు అనేది ఏంటంటే, నీ చుట్టూ ఎలాంటి వారిని ఎందుకు ఉంచానో తెలుసా? నీకెందుకు ఇలాంటి సమస్యలు ఉంచానో తెలుసా? నువ్వు ఆత్మీయంగా ఎదగడం కొరకు, నువ్వు ఆత్మీయమైన యుద్ధం చేయడం కొరకు, ఈ పోరాటాన్ని నేర్చుకోవడం కొరకు ఇవన్నీ నీకు నేర్పించాను. సరే, దేవుని బిడ్డలకట మన జీవితంలో ఈ పోరాటాలు, ఈ యుద్ధాలు మనం చచ్చిపోయేదాకా ఉంటాయట. తప్పు. ఈ లోకాన్ని మనం ఎప్పుడైతే వదిలిపెడతామో అప్పుడే మనకు విశ్రాంతి కలుగుతుందేమో తప్ప ఈ లోకంలో ఉన్నంత కాలము మనకెప్పుడూ విశ్రాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఒకవేళ అన్నీ అలా ఉండాలి అనుకుంటే మనం ఆత్మీయంగా ఎదగలేము. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈరోజు దేవుడు మనకు నేర్పించాలనుకున్నది ఏంటంటే, నేను ఎందుకు నీ జీవితంలో కొన్ని కష్టమైన పరిస్థితులు ఉంచానో తెలుసా? కొన్ని లేములు గుండా తీసుకెళ్తున్నానో తెలుసా? కొన్ని ఇబ్బందులు గుండా తీసుకెళ్తున్నానో తెలుసా? ఇవన్నీ నీ మేలు కొరకు. ఈ ఉండడం వల్ల నన్ను ప్రేమిస్తున్నావు, నా సన్నిధికి వస్తున్నావు, ప్రతిరోజు నా మాటలు చదువుతున్నావు, నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు. ఇవి ఉండడం వల్లే కదా నాకు దగ్గర అయ్యావు, ఇవి ఉండడం వల్లే కదా నాతో నువ్వు ఉండగలుగుతున్నావు. ఇవే లేకపోతే నువ్వు నాతో ఉంటావా? సరే, దేవుని యొక్క ఉద్దేశం వేరండి. దేవుడు మన జీవితంలో అనుమతించే ఏ పరిస్థితి అయినా అది మేలుకరమైనదే కానీ హానికరమైనది కాదు. అందుకనే మనం ఏ పరిస్థితి గుండా వెళ్ళినా ఆ పరిస్థితిలో మనం దేవుడికి అప్పగించాలి. అందుకనే మనకి ఈ లోకములో ఎవరో శత్రువులు కారు. ఒకవేళ మన శత్రువులుగా భావించాము అంటే వాళ్ళని దేవుడు మన కొరకు మేలు కొరకే పెట్టాడనమాట, మన మంచి కొరకే పెట్టాడు. వాళ్ళు అలాగుండడం వల్ల మనం ఏమవుతామంటే ఆత్మీయంగా బలపడతాం. నేను ఒక మాట చెప్పనా? ఒకరోజు దైవజనుడు మార్టిన్ గారు ఇలాగ చెప్పారు. ఏం చెప్పారంటే, ఆయన దగ్గరికి ఎవ్వరూ వెళ్ళేవారు కాదన్నమాట. ఆయన అక్కడ స్టేజీ మీద చూస్తేనే అక్కడి నుంచి పారిపోయేవారు. అంత భయం అన్నమాట, అంత భయం. మార్టిన్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి అంత ధైర్యం ఎవరికి ఉండేది కాదనమాట. ఎవరో అంత సహకరించేవారు కూడా కాదు, అంత భయం ఆయనంటే. ఎందుకంటే అసలు మీరు చెప్తే నమ్మరు, ఆయన ఎక్కడికైనా వచ్చాడు అంటే ఆయన కారులో నుంచి దిగి మందిరంలోకి వెళ్ళే ముందు ఆ చెప్పుల స్టాండ్ దగ్గర ఆయన వస్తే ఆయన చెప్పులు తీయడానికి పెద్ద వయసులో, అప్పటికే 70 సంవత్సరాలు దాటిపోయిన ఆయన, ఇంకా ఆయన ఏం తీస్తాడు చెప్పులు షూ అని. మేము ఒంగోని కానీ షూ తీస్తే ఆయన అనేవాడు, నిన్ను తీయమన్నా అనేవాడు. అంతే, గుండె ఆగిపోయేదన్నమాట. నేను నీకు చెప్పానా? నీకు చెప్పలేదు కదా. చెప్పను పని నువ్వెందుకు చేస్తున్నావు? పో ఇక్కడి నుంచి అనేవాడు. అంతే. ఇంకా అలాగంటే ఎవరు తీస్తారు చెప్పండి? ఒకవేళ ఎవరైనా ఆయన కుర్చీ మీద కూర్చుంటే
ఆ కుర్చీ మీద కూర్చున్నాయని లేపడానికి, అంత వయసులో లేపడానికి, నేను లేపమన్నానా, నువ్వెందుకు వచ్చావు అని. బాబోయ్, ఆయనతో ఎంత భయం అంటే చాలా భయం అన్నమాట, చాలా భయం అన్నమాట. అర్థమైందా? ఆయన ఎలా కనిపించేవాడు తెలుసా? అందరికీ ఒక సింహంలా కనిపించేవాడు ఆయన, ఒక సింహం అన్నమాట. అంత భయం అన్నమాట. సరే, అందరూ ఏమనేవారు తెలుసా? అదేట మా సేవకుడికి అంత కోపం, అంత కోపం ఏంటి ఆయనకి అనేవారు. ఆయన అనేవాడు, నిజంగా ఆయన కోపమే చూసారే తప్ప కానీ ఆయన మనసులో ఉన్న ఉద్దేశం కూడా తెలుసుకోలేకపోయారు. నిజంగా షాలేములో అన్ని సంవత్సరాలు సేవ చేసిన దైవజనుడి యొక్క మనసు వాళ్ళకే తెలియలేదు, వాళ్ళకే తెలియదు. ఆయన మీద కోపముతో, ఈర్ష్యతో, ద్వేషముతో ఆయన్ని ఎంత చేసి మందిరం నుంచే వెళ్ళగొట్టేశారు ఆయన్ని. ఇలాంటోడు, అంత ముక్కోపి, అంత కోపిష్టి, అంత తెలాటివాడు అని ఎన్నో చెప్పి అతని మీద అంత అలా చెప్పారు. సరే, ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకసారి, నేనే కానీ వీళ్ళని ప్రేమిస్తే, వీళ్ళనే కానీ నా దగ్గరికి తెస్తే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇక దేవుడి దగ్గరికి వెళ్ళరట. వీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళరు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, వాళ్ళకి ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా వెంటనే సేవకుడు ఉన్నాడు కదా, సేవకుడి దగ్గరికి వచ్చేస్తారట. నేనేం చేస్తాను, నేనేం చేస్తాను? వాళ్ళు నా దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టము, వాళ్ళ బాధ, వాళ్ళ శ్రమ నాతో చెప్పుకుంటే నేనేం చేస్తాను? సరే, ప్రార్థన చేస్తాను, అంతేనా? అదే నా దగ్గరికి కాకుండా వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళి ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సాయం చేస్తాడు. నేను ప్రార్థన చేస్తాను, దేవుడు సాయం చేస్తాడు. ఇప్పుడు ప్రార్థించేవాడి దగ్గరికి రావాలా, సహాయం చేసేవాడి దగ్గరికి రావాలా? వీళ్ళు నా దగ్గరికి రాకూడదని నేను ఎప్పుడూ కూడా ఎవరిని కూడా నా దగ్గరికి వచ్చి నాతో సమస్యను చెప్పుకునేలాగా నేను ఎప్పుడూ ఎవరికి అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు ఏది చెప్పుకోవాలన్నా దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోమని. వాళ్ళ దేవుడితోటే వాళ్ళ సంబంధం ఉండాలి, వాళ్ళ దేవుడి దగ్గరికే వెళ్ళాలి. వాళ్ళకి ఏ సమస్య అయినా దేవుడితోనే చెప్పుకోవాలి. నేనెవరిని? నేను ఒక మధ్యవర్తినంతే. వాళ్ళ కనెక్షన్ దేవుడితో తెగిపోకుండా కాపాడవలసిన వాడిని. అందుకనే వీళ్ళని నేను ద్వేషించినట్లుగా ఉన్నాను, కానీ నేను హృదయపూర్వకంగా వీళ్ళని ద్వేషించలేదు. నేను ఎందుకు వీళ్ళ మీద ద్వేషించండి, ఎంత కోపపడ్డానో తెలుసా? వాళ్ళ దేవుడితో ఉండాలని నేను కోపపడ్డాను. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? నా విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అంతే కదా? మీకు ఎలాగో చెప్తాను. ఎప్పుడు కూడా తల్లి దగ్గర పెరిగిన పిల్లలు ఒకలాగా ఉంటారు, తండ్రి యొక్క చెప్పు చేతుల్లో పెరిగిన పిల్లలు ఒకలాగా ఉంటారు. అవునా? రెండిటికి చాలా తేడా ఉంది. తల్లి ఏం చేస్తుందో తెలుసా? పిల్లలు ఎన్ని తప్పులు చేసినా కప్పెట్టేస్తూ ఉంటుందట, కప్పెడతా ఉంటుందట. ఎందుకు కప్పెడుతుందట తెలుసా? 9 నెలల గర్భంలో మోసింది కదా, ఆ ప్రేమ చంపుకోలేదట. పిల్లలు కానీ తప్పు చేసినట్టు కానీ తండ్రికి తెలిస్తే వెంటనే దండిస్తాడట. అందుకే తండ్రి ప్రేమ వేరు, తల్లి ప్రేమ వేరు ఉంటుందట. తల్లి ప్రేమ ఎలాంటిది? పిల్లలు ఎన్ని తప్పులు చేసినా తల్లిలు ఏం చేస్తారట? కప్పెట్టేస్తూ ఉంటారట, అస్సలు బయటికి రానివ్వరట. అలా కప్పెట్టడం వల్ల పిల్లలు ఏమైపోతారో తెలుసా? చెడిపోతారట. ఏ తల్లి అయితే తన పిల్లలను తప్పులు కప్పెడతాదో ఆ పిల్లలు ఖచ్చితంగా చెడిపోతారట. ఏ తల్లి అయితే తన పిల్లల్ని తప్పు చేసినప్పుడు తన తండ్రితో చెప్తాదో, తన భర్తతో చెప్తాదో, ఆ తండ్రి తన పిల్లల్ని శిక్షిస్తాడట. అందుకని బైబిల్లో ఒక మాట అంటాడు, తన పిల్లలకు బెత్తం వాడని తండ్రి విరోధైపోతాడట. ఏ తండ్రి అయితే బెత్తం వాడతాడో ఆ పిల్లలకట స్నేహితుడు అవుతాడట, ప్రేమ కలిగిన వాడు అవుతాడట. ఏ తండ్రి అయితే తన పిల్లలకు బెత్తం వాడడో ఆ పిల్లలు దుర్బీజులు అయిపోతారట. అందుకనే తండ్రికి ఎంత కోపం అంటే, తప్పు చేసిన వెంటనే ఆలోచించాడు తండ్రి, ముందు కొట్టేస్తాడంటే. కొట్టడమే తండ్రి పని అంట. అందుకని తల్లి అట కొట్టదట కానీ దాస్తదట కానీ తండ్రి మాత్రం అస్సలు క్షమించడట. తప్పు చేస్తే ఎండ కొడతాడట. తల్లి అంటదట, ఎందుకు అలా కొట్టేస్తున్నావు, ఎందుకు అలా చంపేస్తున్నావు, అలా కొట్టొచ్చా, అలా చేయొచ్చు అంటదట. నువ్వు నోరుమి అంటాడట. ఎందుకు? నువ్వు నేర్పించలేని భయం నేను నేర్పిస్తున్నాను. నేను చెయ్యాలి కదా, ఒక తండ్రిగా నా బాధ్యత అది.
అందుకనే దేవుడు ఎప్పుడు కూడానంట ఇలాగుంటాడట. మన తండ్రి మన దేవుడు ఎవరో తెలుసా? నిజంగా ప్రేమించే వాళ్ళనే శిక్షిస్తూ ఉంటాడట. దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తామో ఆయన ప్రేమించే వాళ్ళనే దేవుడు శిక్షిస్తాడట. ఎందుకు శిక్షిస్తాడో తెలుసా? వాళ్ళు చెడిపోవడం ఆయనకి ఇష్టం లేదట, వాళ్ళు పాడైపోవడం ఆయనకి ఇష్టం ఉండదట. అదే తండ్రి ప్రేమ. కానీ తండ్రి ఎలా కనపడతాడు పిల్లలకి? మాట్లాడితే మా నాన్న తిడతాడు, మాట్లాడితే మా నాన్న కొడతాడు, మాట్లాడితే మా నాన్న ఇలాంటోడు, తండ్రి చెడ్డోడుగానే కనపడతాడట. కానీ ఆ తండ్రి ప్రేమ ఏంటి వీళ్ళకి ఇప్పుడు అర్థం కాదట. ఒక వయసు వచ్చినప్పుడు అర్థమవుతుందట. మా తండ్రి ఆ రోజు మమ్మల్ని కొట్టకపోయి ఉంటే, ఆయనే మమ్మల్ని ఇలా గద్దించకపోయి ఉంటే ఈరోజు మేము ఇలా ఉంటామా? మా నాన్న చేసిందే రైట్ అంటారట. నిజమే. అలాగే ఒక పరలోకపు తండ్రి అలాంటివాడు. అందుకని మార్టిన్ గారు ఒక తండ్రిలాగా ప్రేమించేవాడు. ఆయన ఏదైనా సరే వాళ్ళ దేవుడితోటే ఉండాలా, వాళ్ళ దేవుడి దగ్గరికే వెళ్ళాలా, నా దగ్గరికి రాకూడదు. మీరు చెప్తే నమ్మరు. షాలేము నుంచి ఆయన బయటికి గంటేసినప్పుడు కోపం వచ్చి ఎన్ని మాటలు మేము అన్నామో వాళ్ళే. కానీ నేను ఏమన్నాడు తెలుసు? తప్పురా, తప్పు అలా అనకూడదు. వాళ్ళెవరు? వాళ్ళు మన పిల్లలే కదా. ఈరోజు మనల్ని అర్థం చేసుకోలేక వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. ఆయనంత మాత్రానికి ఎవరు? మన శత్రువులా, మన పగవాళ్ళ? తప్పు అలాగ అనకండి వాళ్ళని అనేవారు. వాళ్ళని అనొద్దు మీరు. వాళ్ళని అని మనం ఎందుకు బాధపడాలా? మనం ఏదైనా అన్నామంటే వాళ్ళకి ఏదైనా తగిలిందనుకో, మళ్ళీ వాళ్ళు దుఃఖపడి ఏడ్చారనుకో, అది మనకే కదా బాధ. వద్దు, మీరు వాళ్ళని ఏమనొద్దని వాడు. అంతే. ఎవరిని కూడా ఎంతమంది ఆయన పక్షంగా నిలబడి మీరు ఏమనకండి. వాళ్ళు ఎన్ని చేసినా మనం వాళ్ళు చెప్పినట్టే చేద్దాం. మనం బయటకు పొమ్మంటున్నారా? పోదాం బయటికి. ఇది కూడా ఏమనంటున్నారా? చెట్టు కింద పోదాం. మనం వాళ్ళు వద్దు, మనం ఎక్కడ పొమ్మంటే ఇక్కడ పోదాం, మనకు వద్దు. వాళ్ళు ఇలా చేయాలనుకుంటున్నారు కదా, చేయని. వాళ్ళకి తెలియక చేస్తున్నారంతే. దానివల్ల వచ్చే నష్టం ఏంటో వాళ్ళకి తెలియదు. పోన్లే, వాళ్ళు మన పిల్లలే కదా, మన వాళ్ళే కదా, ఇంతకాలం మనం కలిసి ఉన్నాం కదా, వాళ్ళని ఎందుకు మనం ఇలా బాధ పెట్టాలా? వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. మన మనసు ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే వీళ్ళు ఇలా చేస్తున్నారు. వదిలే. అర్థమైందా? ఎందుకంటే దేవుని యొక్క సేవకులు కొన్నిసార్లు ఎందుకు కఠినంగా ప్రవర్తిస్తారు అంటేనంట, మనల్ని దేవుడి దగ్గర తీసుకెళ్ళడం కొరకు, మనం దేవుడి దగ్గరికి వెళ్ళడం కొరకు. కొన్నిసార్లు మనకు కొంచెం బాధ అనిపించవచ్చు. నిజం కదా. ఎందుకంటే మనల్ని గద్దించేవారు, మనల్ని సరిచేసేవారు, మనల్ని శిక్షించేవారంటే మనకి చాలా బాధ. ఎందుకు బాధపడతాము అంటే, మనం గద్దింపుకు లోబడ్డానికి ఇష్టపడే వాళ్ళం కాదు, మనం మేలు కోరేవాళ్ళంటే మనకి ఇష్టం ఉండదు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, కొన్నిసార్లు దేవుడు ఇలాంటి వారిని మనకు ఉంచుతాడట. ఇలా ఉంచడం అంట మన మేలు కొరకు ఉంచుతాడట. ఇలా ఉండడం వల్ల మనం దేవుడి దగ్గరికి వెళ్ళడం నేర్చుకుంటామంట. ప్రభువా, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళలాగా అన్నారు, నేనేం చేశాను? నీకు తెలియదా? నువ్వు చూస్తా లేదా? నేనేం పాపం చేశాను? నేను ఎవరిని బాధ పెట్టాను? ఈరోజు నేను ఎందుకు ఇలా బాధించబడుతున్నాను అని నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం వల్లంట దేవుడు నీ పక్షముగా నీ ప్రార్థన విని వారిలో ఉన్న శత్రు కార్యాలను దేవుడు తీసివేస్తాడట. అది సరే. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం వల్ల అవతల వ్యక్తులు ఉన్న విరోధ భావాన్ని, అవతల వ్యక్తులు ఉన్న శత్రు యొక్క తంత్రాలని దేవుడు తీసివేసి నిన్ను ప్రేమించేలాగా దేవుడు మళ్ళీ మారుస్తాడట వాళ్ళని. కాబట్టి ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, మనం వెళుతున్న కష్టాలు కానీ, బాధలు కానీ, ఒకవేళ మన శత్రువులు కానీ, మన పగవారు కానీ, మన విరోధులు కానీ ఎవరున్నా, ఎవరి మీద మనం ఎప్పుడు ద్వేషాన్ని కానీ, ఈర్ష్య కానీ, పగ కానీ ఇలాంటివి మనం చేసే పని కాదు. ఎందుకంటే మనకు ఒకే ఒక శత్రువు, సాతానుడు. వాడితోటే మనం యుద్ధం చేసేది. భూమి మీద ఉన్న ఏ మానవుడు మనకు శత్రువు కాడు. సాతాను వారిలోనికి ప్రవేశించి వారి ద్వారా మనతో యుద్ధం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు సాతానుతో మనం యుద్ధం చేయాలంటే వాడిలో ఉన్న సాతాన్ని మనం పోగొట్టాలంటే మనం దేవుడి దగ్గరికి రావాలి. ప్రభువా, పలానా వ్యక్తి ఇలాగున్నాడు, పలానా ఆమె ఇలాగుంది, ప్రభు వాళ్ళని మార్చు, వారు ఇలాగున్నారు, ఇలాగ తెలియక ఇలా చేస్తున్నారు, వారికున్న లక్షణాలు సాతాను ఇలాగ వారిని పట్టుకొని వాళ్ళ ఇలా చేస్తున్నాడు, తండ్రి వాళ్ళని మార్చని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో మన ప్రార్థనా శక్తి అవతల వ్యక్తిని మార్చగలుగుతుందండి.
అతనిలో ఉన్న విరోధ భావాన్ని తీసివేయగలుగుతుంది. అతను ప్రేమించేవారుగా దేవుడు చేస్తాడు. అదే చెప్పాడు, మనం నిజంగా దేవుడిని ప్రేమిస్తే మన శత్రువు కూడా మనకు మిత్రుడైపోతాడు. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట అంటాడు ఆయన, నిజంగానంట మనం మంచి చేసేవారమైతే మనకు విరోధే ఉండడట. కాబట్టి దేవుడు ఎందుకు కొన్ని పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నాడు అంటే మన మేలు కొరకు. అందుకనే ఇశ్రాయేలీయుల్ని కనాను దేశంలో తీసుకెళ్ళిన కొన్ని తెగల వారిని మాత్రం వారు వెళ్ళగొట్టలేకపోయారు. ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు అంటే దేవుడే వారిని ఉండనిచ్చాడట. ఎందుకు దేవుడు వాడిని ఉండనిచ్చాడు అంటే వీళ్ళకి యుద్ధం చేయడం నేర్పించాలని. వీళ్ళు ఎలాగ జీవించాలో వీళ్ళకి నేర్పించాలి కదా. అలా నేర్పించాలి అంటే వాళ్ళు ఉండాలి. వాళ్ళు లేకపోతే వీళ్ళు అలాగ జీవించలేరు. కాబట్టి ఈ రాత్రి దేవుడి దగ్గర మనం కూడా అడుగుదాం, ప్రభు నిజమే కొన్నిసార్లు నా జీవితంలో కూడా కొన్ని కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినప్పుడు, లేక నా విరోధులు, నా శత్రువు, నా పగవాళ్ళు నా మీదకి వచ్చినప్పుడు నేను ఎన్నోసార్లు నిన్ను సనిగాను, ఎన్నోసార్లు నీకు వ్యతిరేకంగా మాట్లాడాను. ఎందుకు నన్ను ఇలా పెడుతున్నావు, ఎందుకు నాకు ఈ పరిస్థితులు, ఎందుకు నాకు ఈ కష్టాలని ఎన్నోసార్లు నేను అడిగిన వ్యక్తిని. నిజమే, మానవుని కదా, కష్టాలు ఉండకూడదు, సుఖంగా బ్రతకాలనుకునే వ్యక్తిని నేను. కానీ కష్టాలే నాకు ఎంత ఆత్మీయ జీవితానికి మేలు చేస్తాయో ఈరోజు నాకు తెలియజేశాను. నిజమే కదా, పోరాటం అనేది లేకుండా విజయం ఎక్కడ కలుగుతుంది? యుద్ధము చేయకుండా రాజ్యం ఎలా నేను స్వతంత్రించుకుంటాను? నా ఆత్మీయ జీవితంలో కూడా నేను ఆత్మీయంగా బలపడాలి అంటే ఈ పోరాటం నాకు అవసరమే. ఇవన్నీ నన్ను ఆత్మీయంగా బలపరచడం కొరకే ఈ పరిస్థితులు. కాబట్టి ఏ పరిస్థితి అయినా నా జీవితంలో నువ్వేది అనుమతించినా దానిని భరించే శక్తిని నాకు అనుగ్రహించు. నేను సనిగే వ్యక్తిని కానీ, గొనుగే వ్యక్తి కానీ, నేరారోపణ చేసే వ్యక్తిని కాకున్నట్లుగా నాకు సహాయం చేయి. ఎందుకంటే నువ్వు నన్ను ఏ మార్గము గుండా, ఏ పరిస్థితులు గుండా తీసుకెళ్ళాలనుకున్నావో ఆ మార్గానికి నేను శిరస వహించి వెళ్ళడానికి నన్ను సిద్ధపరచు అని కొద్ది సమయం మనకు మనంగా ఏదైతే దేవుడు మనతో మాట్లాడారో ఆ విషయాన్ని దేవుడి దగ్గర సరి చేసుకొని కొద్ది సమయం దేవుడి దగ్గర ప్రార్థిస్తాం. సార్వత్రిక సంఘంలో చెదిరి ఉన్న దేవుని ప్రజల కొరకు ప్రార్థించండి. ఎవరైతే కష్టములో, దుఃఖములో, బాధలో, ఇబ్బందుల్లో ఉంటున్నారో వారి యొక్క సమస్యని విడుదల చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి విశ్వాస కుటుంబంలో ఉన్న పరిస్థితుల కొరకు ప్రార్థన చేయండి. ఎన్నో కోట్ల మంది రక్షణ లేని వారు ఉంటున్నారు మన దేశంలో, ప్రపంచ దేశాల్లో. వారి కొరకు ప్రార్థన చేయండి. రక్షించబడ్డామని చెప్పుకుంటూ సాతానుడి చేతిలో మోసగించబడి, తప్పుడు బోధల్లో, తప్పుడు బోధకుల చేతిలో బంధించబడి వాక్యానికి విరోధంగా జీవిస్తున్న వారిని కూడా దేవుడు రక్షించేలాగా, వాక్యానుసారంగా జీవించేలాగా, సాతాను యొక్క చేతిలో నుంచి దేవుడు వారిని విడిపించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి ప్రపంచ దేశాలకి, మన దేశానికి, మన రాష్ట్రానికి దేవుడు సమాధానము, శాంతిని, నెమ్మదిని అనుగ్రహించేలాగా, అల్లర్ల నుంచి దూరపరిచి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచేలాగా, పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వం వారు న్యాయబద్ధమైన పరిపాలన చేయడంలో ప్రభు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. వారి రక్షణ కొరకు కూడా ప్రార్థిస్తాం. తిరిగి ప్రపంచ దేశాల్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో నమ్మకంగా సేవను చేస్తున్న దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయండి. వారి ఇబ్బందుల్లో ఉన్నవారు, లేకపోతే వృద్ధాప్యులు ఉన్నవారికి, లేకపోతే అనారోగ్యంతో ఉన్నవారిని దేవుడు వారిని స్వస్థపరిచి సంఘాలను దేవుని రాకడ కొరకే సిద్ధపరిచేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి మన దేశంలో, ప్రపంచ దేశాల్లో దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలను, దేవుని ఎరగిన అన్యజనులైన వారు, నామకార్థులు, కమ్యూనిస్టు వారు, మన దేశంలో బీజేపీ వారితో కలిసి పనిచేస్తున్న అనేక తెగల వారి కఠిన హృదయాన్ని దేవుడు బద్దలు చేసి వారికి మాంసపు హృదయాన్ని దయచేసి వారి నరకానికి పోకుండా దేవుడు వారిని కూడా రక్షించేలాగా ప్రార్థన చేయండి. బాధించబడుతున్న దేవుని ప్రజలను దేవుడు కావలసిన ఆదరణ, ధైర్యాన్ని, నెమ్మదును, విడుదలను, స్వస్థతను అనుగ్రహించి వారికి కావలసిన అన్నవస్త్రములను అనుగ్రహించి మరణం వరకు నమ్మకంగా దేవుడి కొరకు జీవించట్లో అటువంటి శక్తిని దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. మరి ఇజ్రాయేల్ దేశం కొరకు ప్రార్థన చేయండి. అలాగే హైదరాబాద్లో హెబ్రోన్ కొరకు ప్రార్థన చేయండి. అక్కడున్న కలవరమైన పరిస్థితులు తీసివేసి శరీర సంబంధమైన మనుషులు దూరపరిచి ఆత్మ సంబంధమైన దేవుడు బాధ్యతలను అప్పగించేలాగా హెబ్రోన్లో ఉన్న దేవుని సేవకులైన వారు, సేవకురాండ్లను, అలాగే ఈ 4 గంటల బోధలో నమ్మకంగా సేవను చేస్తున్న దైవ సేవకులైన వారికి కావలసిన ప్రతి అవసరతను దేవుడు తీర్చి, వృద్ధాప్యులు ఉన్న వారికి పునరుద్ధాన శక్తి, అనారోగ్యంతో ఉన్న దేవుడు స్వస్థతను అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి మనకు తెలిసిన ఈస్ట్ గోదావరిలో ఉన్న సంఘాల కొరకు,
అలాగే విజయనగరం, విశాఖపట్నంలో జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపిల్లని విశ్వాసుల కొరకు, అలాగే స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. సోదరు సియోను కుమారి యొక్క బలహీనతలపై దేవుడు స్వస్థతను అనుగ్రహించేలాగా, సోదరు ప్రిస్కిలా సిస్టర్ కూడా జ్వరంతో ఉంటున్నారు, దేవుడు తనని కూడా స్వస్థపరిచేలాగా ప్రార్థన చేయండి. అలాగే సువన్ రావు గారు, సొలోమి గారు, కృపారావు, అన్నమ్మ గారు, లాజర్ గారు, విక్టర్ పాల్ గారు, సత్యవతి గారు, సుజాత గారు, ఇంకా బలహీనంగా అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేయండి. మందిరానికి వస్తున్న విశ్వాసులు ఆత్మీయంగా బలపడేలాగా, ఏది వింటున్నారో దాన్ని అనుసరించుట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మందిరం చుట్టూ ఉన్న వారిని కూడా దేవుడు రక్షించేలాగా ప్రార్థన చేయండి. తిరిగి ఆదివారం పరిచర్య కొరకు నిలబడే వారిని దేవుడు అభిషేకించి వాడుకునేలాగా ప్రార్థన చేయండి. ఇలాగా మన వ్యక్తిగతంగాను మన కుటుంబంగాను ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేయండి. కొంత సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుతామండి. ఆ రీతిగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధి